హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. 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 రాజుల రాజ ప్రభువుల ప్రభువరానై ఉన్నవాడా, రాజుల రాజ ప్రభువుల ప్రభువరానై ఉన్నవాడా, మహిమ మహిమా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. శాంతి స్వరూపుడాది సంభూతుడ యుగముల నిచుడా, శాంతి స్వరూపుడాది సంభూతుడ యుగ యుగముల చూడా, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ 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 యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడాది సంభూతుడ యుగ యుగముల చూడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల చూడా, మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజ ప్రభువుల ప్రభువరానై ఉన్నవాడా, రాజుల రాజ ప్రభువుల ప్రభువరానై ఉన్నవాడా, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. 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 అందరం లేచి నిలబడి దేవుని కోసం మనం దేవుని ఆరాధిస్తామండి. కళ్ళు మూసుకున్నట్టయితే అందరం లేచి దేవుని ఆరాధిస్తాం. అందరు నోరు తెచ్చి దేవుడు మనకు నోరులు ఎందుకు ఇచ్చినట్టు దేవుని స్తుతించడానికి. మరి మన సైలెంట్గా కూర్చొని కాదండి, చర్చకు వచ్చేది వీఆర్ నాట్ గోయింగ్ టు బి సైలెంట్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతిస్తాం. కళ్ళు మూసుకోగానే అయిపోదండి. మనసు కూడా ఇక్కడ పెట్టండి, ఇంట్లో పెట్టకండి, ఆలోచనలు పెట్టకండి, ప్రాబ్లమ్స్లో పెట్టకండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రపంచంలో లేనోడు ప్రాబ్లం లేనోడు ఎవడు లేడు. కాబట్టి ఒకరికి ఆర్థిక ప్రాబ్లం ఉంటే ఇంకొకరికి వేరే ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లమ్స్ అని ఇంటికాడ పెట్టేసి మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి గురించి ఎవరు వెతుకుతారండి? తండ్రి వెతుకుతున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు కావాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. హల్లెలూయా. వి గివ్ ఆల్ గ్లోరీ, ఆల్ ఆనర్ టు యు లార్డ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హలో 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 హలో
హలో హలో అందరము సంతోషంతో హల్లెలూయా మీ నోరు తెసి ఏ భాషలో అయినా చేయండి, స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ లార్డ్ జీసస్, హల్లెలూయా. వి గివ్ ఆల్ గ్లోరీ, ఆల్ ఆనర్ టు యు లార్డ్ జీసస్. హల్లెలూయా. ఓ రబా కషందర ఖసలర బాబా బాబా బాబా. ఓ రిఖా బలర షందర బాబా బాబా బాబా. ఓ తయర ఖషర బాబా బాబా బాబా. షిఖలర ఖసలర బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం నాయనా. హల్లెలూయా. We give all glory, all honor to you, Lord Jesus. Hallelujah. We give glory belongs to you, Father. Oh, Rikabala Rashandara Kandala Rabba Kashara. Oh, Rakashara Karaba Handara Shandara Baba Baba. Thank you, Holy Spirit, Lord. Oh, Lord, let your Holy Spirit take control, Father. ఓ మీ పరిశుద్ధాత్మ సన్నిధి కాంతి ప్రకాశింపజేయండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ టచ్ రిలీజ్ చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ పవర్ రిలీజ్ చేయండి ప్రభా. మీ అనాయింటింగ్ రిలీజ్ చేయండి ప్రభా. ఇప్పుడే రిలీజ్ యువర్ అనాయింటింగ్ ఫాదర్. రిలీజ్ యువర్ మైటీ అనాయింటింగ్ నాడ్ ఎల్ షడాయ్. హల్లెలూయా హల్లెలూయా hallelujah. Lord, let your Holy Spirit come upon them. Let your Holy Spirit come upon them, Father. Let your Holy Spirit come upon them, Father. Hallelujah hallelujah hallelujah. Stotram naina. Thank you, Jesus. Hallelujah. Oh, we give all glory, all honor to you, Lord Jesus. Oh, rabaraka sharaba handeri kashalaraba. Oh, rabaka kashalaraba hande. Oh, rababa. Hallelujah hallelujah. Holy Spirit, fire is moving right now. Holy Spirit, fire should come upon this plate. Let your fire come upon this place. Let your fire come upon this place. Let your fire come upon this place, Father. Let your presence come upon this place. Let your holy presence come upon this place, Lord. Mightily touch them and heal them, Father. Your mighty hand should come upon them, Lord. Your mighty hand should come upon them, Father. Every witchcraft powers that are operating, I take authority. I bind the witchcraft power in the name of Jesus. I bind the witchcraft power in the name of Jesus. Every suicidal spirit, I speak to you right now in the name of Jesus Christ of Nazareth. Leave the place in Jesus' mighty name. Every suicidal spirit, I speak to you right now. Leave this house in Jesus' mighty name. Jesus' mighty name. I rebuke in the Jesus' mighty name. Oh, every might, every work of the Satan, every work of the devil should be bound in the name of Jesus. Every witchcraft power should be bound in the name of Jesus. Every witchcraft power should go right now in Jesus' mighty name. Hallelujah. Let your Holy Spirit take control, Father, right now. Touch them and heal them, Father. Hallelujah. Oh, let your Holy Spirit control, Lord. Oh, let your holy fire should come upon this place, Father. Oh, Rabba Kasharaba Handere Kashalara Baba Baba. Oh, Rabba Kashandara Baba Baba Baba. Oh, Satanaనికి అధికారం లేదు, దుష్టుడానికి అధికారం లేదు ఈ ప్లేస్లో. ఓ సాతానానికి అధికారం లేదు ఈ ప్లేస్లో. వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇప్పుడే. Oh Lord Jesus, hallelujah. Oh, thank you, Holy Spirit. Thank you for your mighty anointing, Lord. Every disgrace you remove, Lord. Every shame you remove, Father. Hallelujah. Hallelujah. Let your Holy Spirit take control, Father. Oh, mighty anointing should come upon this place, Father. Every work of the Satan, every deceiving spirits should be bound in the name of Jesus. మోసపుచ్చ ఆత్మలు బంధింపబడును గాక. విచ్కాట్ పవర్స్ బంధింపబడును గాక ప్రభా. ఎవరైతే ఇంకా రాలే ఉన్నారో స్టార్ట్ చేయండి నాయన. ఓ నాయన రన్ని రఖా బాబా బాబా. ఓ రఖా బాబా బాబా బాబా. శిఖందల రఖందల రా బాబా బాబా బాబా. మంచి దర్శనాలు దయచేయండి ప్రభా. విజన్స్ దయచేయండి ప్రభా. అంచెదినంలో నా ఆత్మను కుమ్మరింపజేస్తా అన్నావు ప్రభా. కుమ్మరింపజేయి ప్రభా. మేము బలహీనంగా ఉండదలుచుకోలే నాయన. మీ శక్తి పొందుకోవాలి ప్రభా. చర్చి మీ శక్తి పొందుకోవాలి ప్రభా. ఉజ్జీవం రావాలా. హల్లెలూయా. ప్రతి చెల్లంగాత్మను తొలగించు ప్రభా. ఫెల్తీ లాంగ్వేజ్ రిమూవ్ లార్డ్ రైట్ నౌ. ఎవ్రీ ఫెల్తీ లాంగ్వేజ్ షుడ్ గో ఇన్ జీసస్ మైటీ నేమ్. ఓ రబా బాబా బాబా బాబా. Shikhandala Baba Baba Baba. Oh Father, your coming back is very near, Lord. Your coming back is very near, Lord. Oh God, your coming back is very near, Lord. Oh, you are very near to us, Lord, Father. Oh, your coming back is very near, Jesus. Hallelujah. Oh, work of the devil, Lord Jesus. Hallelujah. Oh, Holy Spirit, fire, Lord Jesus. Hallelujah. Stotram. Hallelujah. Oh, Prabha, మీ పరిశుద్ధాత్మను కుమ్మరింపుతాయన. Oh, Barkara Baba Baba. Shikhandala Rikara Baba Baba. Oh, Rikala Baba Baba.
ఓ క్షమించు నాయన, క్షమించు నాయన. అన్ఫెల్తీ లాంగ్వేజ్ రిమూవ్ లార్డ్, అన్ఫెల్తీ లాంగ్వేజ్ రిమూవ్ లార్డ్, రిమూవ్ లార్డ్, రిమూవ్ లార్డ్, రిమూవ్ లార్డ్, రిమూవ్ లార్డ్, రిమూవ్ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గాడ్, యు ఆర్ కమింగ్ బ్యాక్ ఇస్ వెరీ నియర్ లార్డ్. Every witchcraft powers, Lord, every work of the devil should be bound in the name of Jesus. Every work of the devil should be bound in the name of Jesus. Holy Spirit, fire is moving. Holy Spirit, fire is moving. Receive the mighty anointing of the Holy Spirit by the name of Jesus. Oh Lord Jesus, hallelujah. Receive the mighty anointing of the Holy Spirit. Hallelujah, hallelujah, hallelujah. Holy Spirit is moving right now. Hallelujah. Holy Spirit is moving right now. Hallelujah. Witchcraft powers are, demonic forces are living right now. Demonic forces are living right now. Hallelujah. Holy Spirit, fire, Lord. Fire, 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 fire. Fire, fire should come upon. Fire, fire, Lord. Fire, Lord. Fire, fire, fire. Your fire should come. Your fire should come, Father. Oh Lord Jesus, every debts cancellation చేయండి ఆయన. అప్పులు తొలగించండి ప్రభా. డెట్స్ క్యాన్సలేషన్ చేయండి. ఎన్నో రూపంగా సైతాన్ వస్తుండు ప్రభా. దుష్టుడు ఎన్నో రూపంగా సైతాన్ వచ్చిన ఆయన సంఘాన్ని పడగొట్టాలని చూస్తుండు. ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి. ఆర్థికమైన దయ్యాన్ని ప్రభా, ఆర్థిక వనరులు కలిగించకుండా ఆపుతున్న దయ్యాన్ని ఇప్పుడే బంధిస్తున్నాను, ఇప్పుడే బంధిస్తున్నాను. డబ్బులు రాకుండా వస్తున్న సైతాన్ని ఇప్పుడే బంధిస్తున్నాం నాయన. అవి ఇంట్లో ఒంట్లో ఉండడానికి వీల్లేదు నాయన. ఇప్పుడే బంధిస్తున్నాం, ఇప్పుడే బంధిస్తున్నాం. హల్లెలూయా. మనోనేత్రాలు తెరవండి ప్రభా, మనోనేత్రాలు తెరవండి ప్రభా, మనోనేత్రాలు తెరవండి ప్రభా, మనోనేత్రాలు తెరవండి ప్రభా, మనోనేత్రాలు తెరవండి ప్రభా. ఓ నాయన, మీ అభిషేకం ఇక్కడ రావాలి తండ్రి. మీ అభిషేకం తప్ప ఏది ఉండడానికి వీల్లేదు ప్రభా. మీ అభిషేకం ఉంచనియండి. మీ అభిషేకం ఇంట్లో ఉన్న కత్తి కాడిని విరగొట్టండి ప్రభా. ఎవరైతే సంఘానికి రాలేకపోతారో, ఏ సైతాన్ అయితే అడ్డు గోడలు పెడుతుందో అవి బంధింపబడం గాక ప్రభా, అవి బంధింపబడం గాక ప్రభా. హోలీ స్పిరిట్ ఇస్ మూవింగ్ రైట్ నౌ. ఓ గాడ్, యు ఆర్ మూవింగ్ రైట్ నౌ. ఫాదర్, యు ఆర్ మూవింగ్ రైట్ నౌ. హోలీ స్పిరిట్, ఫాదర్, thank you for your glory. Ara baba 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 shikara kala ra baba 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 o rakhanda ra ba shakara kala ra baba 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 o rikala ra ba shakara kala ra baba 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 baba. Thank you Jesus. Hallelujah. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఓ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి మరి. యోహాను సువార్త మొదటి అధ్యాయం ఒక వచనం, మొదటి వచనం చదవండి. యోహాను సువార్త తీసిన జాన్స్ గాస్పుల్. లూకా ఆయనకు ఉంటుంది, మత్తయి, మార్కు, లూకా ఆయనకు యోహాను. మొదటి అధ్యాయం ఎవరైనా చదువుతారా? మొదటి అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అది అందు వాక్యం ఉండేను అన్నమాట. చాలు అక్కడ వరకు ఆగుదాం. మళ్ళీ జానిద్దాం. ఇక్కడ ఆది అందు వాక్యం ఉండేను అంటే ఈ వాక్యము దేవుని యొద్ద ఉండేను. అర్థమైందా అండి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు పట్టుకున్న బైబిల్ మీరు నమ్ముతేనే మీరు చర్చికి వస్తే కూడా ఉపయోగపడుతుందా లేదా చెప్పండి. మీరు పట్టుకున్న బైబిల్ని నమ్మకపోతే మీరు చర్చికి వచ్చే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అవునా? ఎవరికైనా, నాకైనా, ఎవరికైనా మనకి ఏది ఇది ఇంపార్టెంట్ ఏదండి? ఆది అందు ఈ వాక్యం ఎవరి కాడ ఉంది? ఇప్పుడు చదివండి, మళ్ళీ చదవండి, మీరు చదవండి. యోహాను సువార్త మొదటి వచనం. మర్చిపోతే ఎట్లా? మీరు ఇప్పుడు చదివింది మర్చిపోతే ఎట్లా? యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఏముందంటే కంటారు చెప్పాలి. అది మనకి ఎన్నోసార్లు విన్న వాక్యం కదండి. దానికి మనం ఎత్తుకునే అవసరం లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవునా? ఆది యందు వాక్యం ఉంది. వాక్యం ఎవరు? దేవుడే. చదవండి, ఒకటే వచనం చదవండి, ఒకటే వచనం ఫస్ట్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనము బైబిల్ మీద తెచ్చుకున్నప్పుడు బైబిల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే మనకు ఏం చేస్తుంది అంటే సైతాను ఈ ప్రాబ్లమ్స్ను చూపిస్తుంది.
సమస్యలు చూపిస్తుందండి. సమస్యలు చూపించేవాడు ఏమవుతామంటే, నేను కూడా అంతే, ఎవరమైనా సహజనం. పెద్ద నేను సేవకున్నా అంటే నాకేదో పెద్ద భక్తి ఉన్నట్టు కాదు. నేను ప్రతిరోజు చదివితే నాకు కూడా అది ప్రతిరోజు. ఇప్పుడు చూడండి, భక్తి అనేది ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసినాం, ఏదో బయట బైబిల్ ట్రైనింగ్ చేసినాం అనుకోండి, మాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఏదో తరబితి అయింది, అయిపోయింది కాబట్టి మొత్తం వచ్చేసింది అనేది లేదు బైబిల్లో. ఎవరికైనా ఏ పెద్ద సేవకులను తీసుకోండి మీరు. ఇప్పుడు మన ట్విన్ సిటీస్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సేవకులు తీసుకోండి, వరల్డ్లో ఉన్న వాళ్ళని తీసుకున్నా కానీ వాళ్ళు ఒకటే మాట అంటారు, ప్రతిరోజు కూడా వీఆర్ లెర్నింగ్. ఏంటండి, ప్రతిరోజు నేర్చుకుంటున్నాం మేము. చూడండి, గర్వపడే అవసరం లేదు, సైతాన్ గర్వం తెస్తుంది. ఓ నీకు అంత తెలుసమ్మా, నువ్వేంది ఆయన మాట నువ్వేం తినేది, పాస్టర్ మాట ఏంది నువ్వు వినేది, నీకు అన్నీ తెలుసు కదా, బైబిల్ అంతా నువ్వు బాగా 2-3 సార్లు చదువుతావి అంటే. కానీ తవ్వుతుంటే వస్తుందండి ఇది. ఏంటంటే బైబిల్లో ఒక మాట అనేది, ఊట ఎట్లుంటుంది చెప్పండి. ఊటలో నీళ్లు ఊరుతూనే ఉంటాయి కదా, బావిలో ఊట ఉండే బావి ఉంటాయి కదా, ఊరుతుంటాయి నీళ్లు. అట్లా వాక్యాన్ని తవ్వుతున్న కొలది నీకు ధనం వస్తుంటుంది. అంటే ఇంకోటి ఏం పోల్చిండు దేవుడు, వెండి బంగారములు. వాక్యం అనేది ఏంటండి, వెండి బంగారంల కన్నా శ్రేష్టం, జుంటి తేనె దారల కన్నా మధురమైనది వాక్యం. ఈ మాటలు మీకు గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి, రెఫరెన్స్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం చదివినప్పుడు మనకి ఎంత బలం వస్తుందంటే, శక్తి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి అండి. మీరు అనుకుంటారు వచ్చారు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా, చర్చి అనేది వంటిది మర్చిపోతే నీ జీవితం నువ్వు కోల్పోతావు. ఇది దేవుడు పెట్టింది, సంఘం అనేది మనుషులు పెట్టింది కాదు. ఎందుకంటే ఆదిమ సంఘాన్ని సృజించి, ఆదిమ సంఘం ఎప్పుడు స్టార్ట్ అయిందండి, పేతురు బోధిస్తున్నప్పుడు పేతురుతోనే స్టార్ట్ అయిందా లేదా? పేతురుతోనే ఏమన్నాడు, నా సంఘం నీ మీద కట్టబోతున్నా, పాతాల ద్వారాలు తిని ఆపజాలు లేవన్నాడు. ఈరోజు ఒక పోరాటం ఉంది, నువ్వు చదవకపోతే ఓడిపోతావు. దేవునిలో నువ్వు ఉండకుండా ఏదో పైన జ్ఞానంతో చదువుకుంటే కాదు. అందుకే చెప్తున్నాం, మేము కూడికలు పెట్టినప్పుడు కూడా మీరు రావాలా. మొన్న లేడీస్ మీటింగ్ కూడా ఎవరు వస్తలే, రావాలా, అందరు రావాలి. ఎందుకంటే టైం తీసుకోండి, మీకు ఉండొచ్చు బిజీగా, నేను కాదంటలేదు. కానీ ఏది ఇంపార్టెంట్ అంటే నీ లైఫ్లో వాక్యం. ఒక ఫ్రైడే వాక్యం నువ్వు కోల్పోతున్నావు, వారమంతా నీకు ఉపయోగం లేదు. నువ్వు అనుకుంటావు డబ్బులు సంపాదిస్తే దీనికి పోటీ పెడతావా, దేనికి పోటీ పెట్టలేము. వాక్యంను మనం దేంతో పోల్చుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చదవాలి, మళ్ళీ అదే వాక్యం ఏమో చదవాలా, అది అందు చదవండి, చదువుతామండి, నాకు బై హార్ట్ అవుతుంది. అందుకే అది అందు మళ్ళీ చదవండి. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యం ఎవరి కాడ ఉందండి, దేవుని యొద్ద ఉండెను. తర్వాత మూడోది వాక్యమే దేవుడు. ఈ 3 కలిపి వేరే కాదు, ఈ 3 ఒకటే. అంటే యేసు ప్రభుని చూసిన వాక్యమే, ఆది అందు ఉన్న ఇది కూడా వాక్యమే. యేసు ప్రభుని కూడా వర్డ్ ఆఫ్ లైఫ్, దేవుని వాక్యం అంటాం మనం. ఆయన చాలా మంది ఏంటంటే ఈరోజు దూషిస్తారు యూట్యూబ్లల్లా, ఆయన ఏం ప్రభు, ఆయనకు దొంగ, ఆయన సేవకుడా, ఆయన మరియ కడుపులో పుట్టినోడు, ఎవరో మానవుడు అన్నట్టు అనుకుంటారు. కానీ ఆయనను దేవుని యొక్క ఆత్మ ద్వారా అనుగ్రహింపబడిన వ్యక్తికి అర్థమైందండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు సంపాలని కూడా సంపలేవా నన్ను, నేను పరలోకానికి మొరపెడితే వేలాది దూతలు వచ్చి నన్ను కాపాడతారు. నా సొంతగా నేను చచ్చిపోవాలనుకున్నా, నా సొంతగా నేను మరణం పొందుకోవాలనుకున్నా కాబట్టి నీకు అప్పచెప్పబడుతున్నా. లేకపోతే నాకు ఏం చేస్తారమ్మంటే కుప్పలు మంది దూతలు వచ్చి నన్ను కాపాడేస్తారు. అవసరం లేదు నాకు చచ్చిపోయి శిలువ మీద పడే అవసరం యేసు ప్రభువుకు. కానీ ఆయన ఎందుకు పడ్డాడు శిలువ మీద అని చాలా మందికి వెర్రితనంగా ఉంది. అందుకే చూడండి, నశించిపోయే వారికి శిలువ వెర్రితనము, రక్షింపబడిన వారికి మనకు అదొక బలము. అర్థమవుతుందా? అందుకే రక్షణ పొందుకోవాలి. ఈరోజు చాలా మందికి చెప్తున్నా, మన చర్చలో కూడా చాలా మంది రక్షణ పొందుకోవట్లేదు. ఎందుకంటే రక్షణ అనేది నువ్వు ఏదో ఆలోచన పెట్టుకొని భర్తను అడిగే అవసరం లేదు దీనికి. నిజంగా చెప్తున్నా నేను, నువ్వు ఆత్మీయంగా దేవుడిని కావాలనుకున్నప్పుడు భర్త గిర్తగా ఎవడు ముఖ్యం కాదు. ఏంటంటే నేను దేవుడు చెప్పినట్టే వినాలా. శ్రమలు వస్తాయండి ఎవరికి, ఇప్పుడు ఏది కూడా ఈజీగా వస్తుందా చెప్పండి. ఇప్పుడు ఒకదానికి ఒక కష్టం ఉంటుందా లేదా? ఇప్పుడు దూషించే వాళ్ళు దూషిస్తారు, పొగట్టే వాళ్ళు పొగడతారు, 2 ఉంటారు మనకు లోకంలో. దూషించే వాళ్ళు ఉంటారు, అమ్మ నువ్వు గ్రేట్ అని పొగట్టే వాళ్ళు ఉంటారు, నువ్వు బేకార్ దాని అని పొగట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి యూట్యూబ్లలో నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, మంచి కామెంట్స్ ఉంటాయి. పెద్ద వాళ్ళని కూడా తిడుతుంటారు కామెంట్స్తో. వాళ్ళు ఏం పట్టించుకోరు, దుమ్ము దులుపుకొని వెళ్ళిపోతారు. పోనీ మాకేం బట్టే అనుకుంటాడు పోనీ మనం కరెక్టా కాదా, నేను కరెక్ట్ ఉన్నా, ఎంతమంది అనుకుంటా నాకేంది, అవునా కదా? ఇప్పుడు నేను అంటారు, నువ్వు మంచిదాని అయితే నువ్వు భయపడే అవసరం లేదు, అవునా? మన చెడ్డోళ్ళమైతే భయపడాలా, కానీ మంచిగా మనం ఉండి మంచి జీవితం జీవిస్తాడు ఎందుకు భయపడాలా చెప్పండి? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలా. నేను ఎందుకు ఈ వాక్యము నేను చెప్పినంటే, నేను ఆయన రెండోది కూడా చదవండి. ఏందండి ఇది గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఏమంటుండు? సమస్తము ఆయన మూలంగానే, సమస్తము
కొన్ని కాదు అంటురా మీరు. లోకంలో ఉన్న సమస్తము ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారానే నిర్మించబడ్డాయి. లేకపోతే ఈరోజు కనపడుతున్నాయి మనకు. ఏదైనా అది సృష్టించిన వారు ఎవరండి? అది దేవుడు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, అది ఎవరు సృష్టించిన? దేవుడే. పుట్టేనే వచ్చింది ఆ చెట్టు? పుట్టేనే ఫలాలు వస్తున్నాయా? ఇప్పుడు మనం ఫ్రూట్స్ తింటున్నాం, అట్టి పండ్లు తింటున్నాం, యాపిల్ పండ్లు తింటున్నాం, ఇవన్నీ ఉట్టిగా వస్తున్నాయా? దేవుడు పెట్టిన ఆ రోజు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో దేవుడు సృజించిండు. ఏమంటుడు? అన్నీ కూడా దేవుడు సృజించిండు. అవునా? పక్షులను, జంతువులను అన్నిటి సృజించిన వారు ఎవరండి? ఆదికాండంలో మనం చూస్తాం, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని ద్వారానే. కాబట్టి అక్కడ ఏముంది? భూమి నిరాకారంగా ఉంది, కానీ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది అన్నాడు. అప్పుడు వెలుగును చీకటికి వేరు చేసిండు దేవుడు. చీకటికి చీకటిని పెట్టాడు, వెలుగుకు వెలుగని పెట్టాడు. వెలుగు ఎప్పుడు ఉంటుందండి? మనకు 12 hours, 12 గంటలు వెలుగు ఉంటుంది. 12 గంటలు ఏముంటుంది? చీకటి ఉంటుంది. కాబట్టి 24 hours మనకు లైఫ్. 24/7 అంటారు. అందుకే అదే 24 hours మనం 12 hours పండుకుంటాం. రెస్ట్ ఇచ్చేయండి దేవుడు. 12 hours పండుకోకపోయినా మినిమం ఒక మనిషి పండుకోదు 8 hours పండుకోవాలి. మెడికల్గా ప్రకారం మనకు హెల్త్ మంచిగా ఉండాలంటే నిద్ర లేకుండా ఉండకూడదు. 8 hours, 7 hours మినిమం, మ్యాక్సిమం 8 hours పండుకోవాలి ఎవడైనా. అప్పుడు హెల్త్ కూడా బాగుంటుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మన మైండ్ కానీ. ఎందుకంటే దేవుడు పెట్టింది, మనుషులు పెట్టింది కాదు. యూ షుడ్ టేక్ రెస్ట్. ఎప్పుడైతే నీ బాడీకి రెస్ట్ ఉంటుందో మళ్ళీ మార్నింగ్ లేచి యాక్టివేట్ అయిపోతావు, మార్నింగ్ చేసి పని చేసుకుంటావు. కాబట్టి ఇక్కడ నేను లేకుండా ఏది నిర్మాణము చేయబడలేదు అనే మాట చూస్తే ఇక్కడ ఒకటి ఉంది. మనం ఇంకో దగ్గర చూస్తే ఏముందండి? ఇంకో దగ్గర కూడా మీకు చూపిస్తాను నేను. అదే అధ్యాయంలో ఇంకో ప్రాముఖ్యమైన మాట ఏమంటుండండి? యోహాను సువార్తలో 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. అది అక్కడి నుంచి కాదు, 4 నుంచి చదువు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఆగాడు. ఒక్కటే వర్డ్ నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆయన అన్నీ సూచించిండు, అన్నిటికీ ఆయన అధికారి. ఇప్పుడు అధికారి చూడండి, మన కంపెనీలో పనిచేసినా ఒక అధికారి ఉంటాడు. అధికారికి లోబడాలి కదా. ఎవరైనా ఒక అధికారి ఉంటప్పుడు అధికారికి మనం లోబడాలి. ఎక్కడ పని చేస్తున్నా, ఎవరికాడ పని చేసినా ఆయనే మనకు అధికారి. ఎవరైతే మనకు జీతం ఇస్తున్నారో, శాలరీ ఇస్తున్నారో వాళ్ళే మనకు అధికారి. మామూలుగా లోక సంబంధంగా వాళ్ళ మాట మనం వింటామా లేదా? వింటాం కదా. న్యాచురల్గా దేవుని విషయంలో మనం ఎందుకినాం? ఇప్పుడు నీకు జీవం ఇచ్చి, నీకు ఆత్మను పెట్టి, నీకు ఊపిరి పెట్టి, నీకు జీవితం ఇచ్చి, నీకు పిల్లల్ని ఇచ్చి, సంతానం ఇచ్చి అన్ని ఇస్తే నిన్నేమంటుంటే దేవుడు డబ్బులు ఏమంటలేడు, నాకు లోబడు అంటున్నాడు. అంటే అర్థమవుతుందండి? భక్తితో, శ్రద్ధలతో. మనకేం పట్టిందంటే, ఒకవేళ పిల్లల్ని మాటినకపోతే నువ్వు ప్రేయర్ చేయి. ప్రేయర్ చేయలేవా? కష్టమా? మారడా? ఇప్పుడు మీరు అడిగితే ఏంది మీ బాబు మారాడా అంటే, ఏమో బ్రదర్ అంటే అది కరెక్టా? ప్రార్థన చేసి నువ్వు మార్చుకోగలుగుతావా లేదా? మార్చుకోగలుగుతావు. నీ పిల్లడు మారకపోతే, నీ కొడుకు మారకపోతే, నీ పిల్లలు ఇంట్లో ఎవరు వినకపోతే మాట నీకు బాధ కలుగుతుంది. కొన్నిసార్లు నీ చెప్పినట్టు వినరు, కానీ నువ్వు చేయలేవు. నువ్వు గట్టిగా మాట్లాడితే వాళ్ళు వినరు, అసలే ఇంకా మొండిగా అయిపోతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీల్ డౌన్ అండ్ ప్రే. ఒకటే, నీ బిడ్డ, నీ కొడుకు ఎవడన్నా కానీ వాళ్ళు మాట వినకపోతే నువ్వు ప్రేయర్ ఏం చేస్తలేవు? మరి కొడితే మారుతారా అండి? మొండోళ్ళు ఇద్దరు కొడితే నువ్వు కొట్టుడు పరిష్కారం కాదు. గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు మీ పిల్లలు మాటిన కూడా కారణం ఏంటంటే భయభక్తులు లేకుండానే వాళ్ళు జీవిస్తున్నారు. నువ్వు లోకంలో ఎంత వాళ్ళకి ఏం చేస్తున్నావో ఆత్మీయంగా అంత వాళ్ళకు లేదు, ఫుడ్ లేదు. ఆత్మీయంగా నేను ఎందుకు ఈరోజు సండే స్కూల్ పెట్టిన పిల్లలకు అంటే వాళ్ళు తెలుసుకోవాలి. అయినా కానీ ఇంకా చాలా నేర్చుకునేది ఉన్నది. వాళ్ళు ఒక్క రోజులో రావు అన్నీ. వాళ్ళు ఒక్క రోజులో భయభక్తులుగా పెరగారు. కాబట్టి ఈరోజు పిల్లలైనా, పెద్దోళ్ళైనా, కుటుంబమైనా, వృద్ధులైనా
ప్రతి ఒక్కరము యేసు ప్రభు కట్టుబడి ఉన్నట్టయితే, ఇక్కడ ఏమంటుడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఇక్కడ ఏమంటుడు, నా ద్వారానే సమస్తం సృష్టి వచ్చింది అంటున్నాడు. మొదటి యోహాన్ పత్రికలో చూస్తే, మొదటి యోహాన్లో మళ్ళీ చదువుతామండి. అది మొదటి వచనం చదవండి ఒకసారి. నాలుగో వచనం. ఇక్కడ ఆగుదామండి. ఏమంటుండండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగాయను. ఆయనలో ఏముందండి చెప్పండి. ఇప్పుడు ఆ జీవం ఏమైంది, ఆ వెలుగు ఏమైంది మనుషులకు. అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నామంటే ఎవరి దయతో బ్రతుకుతున్నాం చెప్పండి, అవునా? ఇప్పుడు నీకు రోగం ఉండొచ్చు, బాగలేకపోవచ్చు, ఒళ్ళంతా కూడా గుల్లగుల్లు అనే పరిస్థితి ఉండొచ్చు, నొప్పులు, పెయిన్ ఏదైనా ఉండొచ్చు, శ్రమ. కానీ యేసు ప్రభు అనుకుంటే ఏదన్నా సాధ్యం. కానీ నువ్వు ఆయనకి ఎలా ఉన్నావు? ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు మారాడు. ఆయన ఒకటే, ఆయన వర్డ్ ఎప్పుడు కూడా మారదు కూడా. అందుకే దేవుడు అంటుడు, అందరు మనుషులు అబద్ధకులు, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. అర్థమవుతుందండి? లెట్ గాడ్ బి ట్రూ, ఆల్ మెన్ ఆర్ లయర్స్ అంటుండు. కాబట్టి అందరు అబద్ధికులు, కానీ దేవుడు ఒక్కడే సత్యవంతుడు లోకం. అవును, ఎందుకంటే మానవ పాపంలో పుట్టినాం మనం. ఇప్పుడు ఇంకా మహిమ శరీరం మనకు రాలేదు, ఇంకా పాపంలోనే ఉన్నాం. ఈ శరీరం పాపంలోనే ఉన్నది, కానీ మనము నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ శరీరంకు మనం చోటిచ్చినంత కాలము దేవుళ్ళు ఉండలేమండి. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడు కావాలనుకుంటే శరీరాన్ని మీరు చంపుకోవాలి. అర్థమైందా అండి? ఇప్పుడు శరీరం చంపుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం కాదు. మంచిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది విడిపోతున్నారు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు ఏమవుతుందో తెలుస్తుంది. మంచిగా ఉన్న కుటుంబాలు, పిల్లలు పుట్టినా కూడా విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు లోకం ఎట్లయిపోతుందంటే ఏమవుతుందో చెప్పలేవు, రేపు పొద్దుగాలు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. అట్లుంది. మనకే కాదు, నేను జనరల్ చెప్తున్నా, అందరికీ ఏం జరుగుతుందో నువ్వు చెప్పలేవు నెక్స్ట్ మూమెంట్. కానీ ఆ భయం ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది, అవునా కాదు? ప్రతి మనిషికి ఉండి వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. లోకస్తులు కూడా, దేవుని తెలవనాలు కూడా, లోకస్తులు కూడా. మరి లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏమనుకుంటారంటే రేపు ఏమవుతుందో అని భయం ఉంటుంది ప్రతి మనిషికి. కానీ నీకు ఇక్కడ భయం లేకుండా దేవుడు ఒకటి చెప్తున్నా, ఏంటంటే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా. నువ్వు తల్లి గర్భంలో రూపించకముందే నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా. నిన్ను ఒక భవిష్యత్తు నీకు ఇచ్చిన అని దేవుడు చెప్తున్నా. ఆ భవిష్యత్తు నీకు ఇచ్చిండు దేవుడు. కానీ నువ్వు ఆ భవిష్యత్తు ఏమనుకుంటున్నావు అంటే, ఆ భవిష్యత్తు నువ్వు కలిగి ఉన్నా అని నమ్మాలా ఫస్ట్. నీకు ఈరోజు కనపడతలేదు కళ్ళకు, కానీ నువ్వు అనుకుంటున్నావచ్చు పేదదాని, నీకు డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే నీ కుటుంబం బేకారుగా ఉండొచ్చు. అవన్నీ చూసుకోవద్దు. నువ్వు ప్రభు బిడ్డవు కాబట్టి నువ్వు రాజు యొక్క బిడ్డవు. ఎవరు బిడ్డవండి? రాజు యొక్క బిడ్డవు. రాజులాగానే ఉంటావు. హల్లెలూయా. అదే అర్థమవుతుందా? మీరు అనుకుంటున్నాం కానీ ఇక్కడ కులభేదాలు, పేదరికము ఇవన్నీ చూడాడు దేవుడు. ఆస్తికర్తరా, పేదోళ్ళ, మంచి స్థాయి ఉందా, కింద స్థాయి ఉందా చూడాడు దేవుడు. ఏం చూస్తాడంటే నన్ను నమ్ముతుందా లేదా. ఇక్కడ ఒకటే చూస్తుండే దేవుడు. ఏం చూస్తుండు? నన్ను నమ్ముతున్నాడు. ఎందుకు మనం నమ్మాలంటే ఇప్పుడు మనం చదువుతున్నాం ఏంటంటే, చదవండి అది మళ్ళీ ఒకసారి, 4వ వచనం. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఒక తప్పు చూసుకోండి. ఇక్కడ 5వ వచనం కూడా చదవండి. సరే, అదంతా వద్దండి, అదంతా వద్దు. ఇక్కడ ఏం చదివిన 5వ వచనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. అదే అండి. ఇప్పుడు వెలుగు అనేది ఏంటంటే దేవుని వాక్యం. వెలుగు అనేది ఒకటి యేసుప్రభు. వెలుగు అనేటువంటిది నీకు ఉంటే చీకటి నిన్ను భయపడి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వెలుగు వస్తున్నా చీకటి గ్రహిస్తలేదు అంటున్నాడు దేవుడు. గ్రహిస్తలేదు ఎందుకంటే వాళ్ళకు వినే ఓపిక లేదు. ఇక్కడ ఉన్న మనుషులు కొంతమంది వెలుగును గ్రహించలేరు. ఎందుకంటే ఈరోజు చూడండి, ఎకిలి మాటలు, పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడుతున్నారు. మనం చూస్తే యూట్యూబ్లో క్రైస్తత్వం కోసం దూషించుడు కొంతమంది. వాళ్ళ ఒకలాగా మాట్లాడు, బైబిల్ అంటే ఒక బేకార్ది, అదంతా పాపాలు ఉన్నాయి దాంట్లో అని అంటోళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది మీకు. ఎంత విమర్శన చేస్తారు అంటే బైబిల్ని, వాళ్ళు ఎంతవరకు పోవాలో అంతవరకు పోతున్నారు. కానీ నేను బాధపడతలేదు, ఇది జరగవలసిందే. దేవుడు చెప్పిండు, మోసగాళ్ళు వస్తారు, దొంగలు వస్తారు నా నామంలో, అవునా, అబద్ధ ప్రవక్తలు వస్తారు. బైబిల్ ఉంది, మోసం చేయబడుతుందని ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చెప్పినంటే నా బిడ్డలు మోసపడొద్దు. కరెక్టే, నువ్వు మోసపడొద్దు అంటే ఏం చేయాలా? వాక్యంలో నువ్వు బాగా లోతుగా తెలుసుకున్నప్పుడు మోసపడవు.
ఈరోజు సంఘం ఎందుకుందండి? చర్చిలో కాపర్ ఎందుకున్నాడు? బైబిల్ ఎందుకుంది? మనం నేర్చుకోనీకి. మేము చెప్పగానే అయిపోదు ఒక్క రోజుకి. మీరు కూడా ఇంటికి పోయి అదే సబ్జెక్ట్ మళ్ళీ ఒకసారి ధ్యానించి అది చదివిపోయాక మళ్ళీ ఇంకొక వాక్యం రోజుకో చాప్టర్ చదువుకుంటా, ఒక్కొక్క అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకుంటా. ఎప్పుడు ఆ ధ్యానంలో ఉన్నావు అనుకో, నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు జయిస్తావు. ఎందుకు ఓడిపోతున్నావు ఈరోజు అంటే నీకు వాక్యంలో లోతు లేదు. ప్రాబ్లం అదే. ఇప్పుడు మేము ప్రేయర్ చేస్తా, నీకు వెళ్ళిపోతావు. మళ్ళీ ఎందుకు వస్తుంది సమస్య? మళ్ళీ నువ్వు సమస్య తీసుకొని వస్తున్నావు. మళ్ళీ ఇదే పాస్టర్ గారి సమస్య ఉందని ప్రేయర్ చేపించుకుంటావు. ఎందుకంటే నువ్వు ఇంటికి పోయినాక నువ్వు మర్చిపోతున్నావు. ఇంటికి పోయినాక ఏం చేస్తున్నా అంటే నీకు సమస్యలు చూపిస్తుంది సైతాన్. నీ భర్త, నీ జాబు, నీ పిల్లలు అనుకోండి, ఏదో ఎక్సెట్రా అవి చూపిస్తుందా లేదా? ఫ్యాక్ట్ నీ మనసుకు తెలుసు. నువ్వు ఇంటికి పోయిన ఏం చేస్తున్నావు సమస్యల మీద ఫోకస్ చేస్తున్నావు. కానీ సమస్యలు తీర్చేవాని మీద, ఎవరు సమస్యలు తీర్చేవారు చెప్పండి? ఆయన పేరు, యేసయ్య పేరులో శక్తి ఉంది. అందుకే ఆయన పేరులో శక్తి ఉంది కాబట్టి ఆయన పేరును మనం ఆశ్రయించాలి. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరని ఇక్కడ కూడా మనం చదివినాం. నాలో ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారా అని ఉందా లేదా? నా యందు మీరు ఉండండి, మీ యందు నేను ఉంటా అంటున్నాడు. కండిషన్. ఇప్పుడు నేను ఉన్నాను ప్రభా, నేను అంతా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ లోకంలో తిరుగుతా, కానీ నువ్వు మాత్రం నీ కృప మాత్రం నాకు ఉండాలా, నీ దీవెన ఉండాలంటే అది కరెక్టేనా అండి మనం అడిగేది? ఏంటంటే కొంతమంది చాలా హుషారుగా మాట్లాడుతున్నాం, హుషారుగా ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణే మోసం చేస్తున్నాం అనుకుంటారు. కానీ దేవుని ఎవ్వడు మోసం చేయలేడు. ఎందుకంటే ఆయన మనుషుడు పైరూపం లక్ష్య పెట్టాడు, కానీ దేవుడు అంతరంగములు ఎరిగినవాడు. కాబట్టే మోసం చేయలేం మనం. అర్థమవుతుందండి? మనిషి అయితే గుర్తుపట్టలేదు. ఇప్పుడు నేను ఒక మనిషిని గుర్తుపట్టలేకపోవచ్చు ఆయనలో ఏముందో, కానీ దేవుని ఆత్మ లోపడంట మూలుగులోకి వెళ్తుందంట, బొక్కలలో ఉన్న మూలుగులోకి వెళ్తుందంట. అర్థమవుతుందండి? అంత లోపలికి వెళ్ళి పరిశోధన చేస్తుందంట, మనిషిని టెస్ట్ చేస్తాడంట దేవుడు, ఇది కరెక్టా కాదా అని. గుర్తుపెట్టుకోండి, లోకాన్ని నువ్వు చూస్తున్నంత కాలం నువ్వు మునిగిపోతుంటావు. గుర్తుపెట్టుకో. మీరు అనుకుంటారు నేను చాలా స్మార్ట్, నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా, ఇక్కడ దొరకకుండా ఉంటున్నా, అటొకాటి ఇటొకాటి ఆడుకుంటున్నాం. అటువంటి ఆటలు మాత్రం దేవునితో ఆడుతాయి. దయచేసి చెప్తున్నా, అది ప్రమాదంకే మనకు దారితీస్తుంది. ఉంటే నువ్వు చర్చికి వస్తే యథార్థంగా దేవుని వాక్యం విను, దాని ప్రకారం నువ్వు నడుచుకో. లేకపోతే చర్చికి రాకుండా ఉండాలి. అవునా? చర్చికి వస్తే ఏం చేయాలండి? మనం పాటించుకోవాలి దేవుని. కానీ వచ్చినాక దిమస్క మనసు, ఓ అవుతుందో కాదో చెప్పేది చెప్తుంటారు, మనకేం బట్టి మన పని మనం లోకల్ చేసుకుంటా పోదాం. దుర్నీతికి నీతికి పొత్తుందా? చెప్పండి. నీతికి దుర్నీతికి పొత్తుందా? లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చీకటికి వెలుగుకు పొత్తుందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు దేవుడు? నేను వెలుగు. వెలుగులో ఉన్నవాడు జీవిస్తాడండి, జీవిస్తాడు, జీవాత్మ ఉంటుంది. ఎందుకంటే మన మనసు ఎప్పుడైనా ఈ పైన పెట్టుకున్నప్పుడు ఈ పైన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనసు మనం లోకాల్లో పెట్టుకున్నాం అనుకోండి, లోక ఆలోచనలు ఉంటాయా లేవా? ఇప్పుడు ఇది ప్రతి మనిషికి లోక ఆలోచనలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు మనసు మార్చుకుంటా వలన రూపాంతరము, అంటే మార్పు చెందుతావు. ఎప్పుడు? మనసు మార్చుకుంటా వల్ల. ఎలా మార్చుకుంటాం మనం మనసు? మనం మార్చుకోలేము, మన శక్తి లేదు. వాక్యంతో మనము కడగబడాల, వాక్యంతోనే మార్చుకోవాలి. అది చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో కడగబడతావో, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీ కొత్త కొత్త దేవుడి విషయాలతో మాట్లాడుతుంటాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు మారిపోతావు, పరివర్తన చెందుతావు, మార్పు చెందుతావు. కాబట్టి మార్పు కోరుకోవాలి. కానీ ఏదో తాత్కాలికంగా అక్కడక్కడ నాకు తెలుసు కాబట్టి నేను ఏదో ఉంటా, నాకు నచ్చినట్టు పోతుంటా అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. మనకు నచ్చినట్టు పోవడు కాదండి, దేవుడికి నచ్చినట్టు పోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఏదో మైర్బాన్ నీ మైర్బాన్ దేవునికి అక్కర్లేదు. అవునా? మన మైర్బాన్ అక్కరా దేవునికి? ఇప్పుడు నేను చర్చకొస్తున్నా కదా అని వస్తున్నా కదా, ఎందుకు ఏడు అనే మాట అంటారు కొంతమంది కోపం వస్తే. అవునా కదా? అది తప్ప కదా? తప్పే. చర్చి కోసం నువ్వు దేవుడి కోసం వస్తావు, నీ కోసం వస్తావు. అర్థమవుతుందా? చర్చికి మీరు ఎందుకు వస్తారండి? ఆయన ప్లీజ్ చేయడానికి వస్తారా? ఆయన కాదు, మీ అవసరాల కోసం మీరు రావాలి, కానీ దేవుడి కోసం కాదు ఇక్కడ వచ్చేది మీరు. అర్థమవుతుందా? చర్చికి మేము రమ్మని ఎందుకంటున్నాం అంటే మీకోసం. మీకోసం అంటే ఏంది? మళ్ళా మీరు ఆత్మీయంగా ఎదగాలని మేము రమ్మంటున్నాం. అర్థమవుతుందండి? వాక్యము ఆత్మీయంగా మనకు ఒక్కరోజు మనం తినలేము అన్నం. అవునా? ఒక్కరోజు తినగలుగుతామండి? రోజుకోటి. ఇప్పుడైతే మెట్లు ఎక్కుతున్నారు, ఇప్పుడు ఎట్లా వచ్చారు? ఒక స్టెప్ 2-3 ఎత్తుకుంటే వచ్చిరా లేదా? ఒకసారి టక్కన మీదకి వచ్చేస్తారా? రారు కదా ఎవరైనా. ఒక స్టెప్ 2వ 3వ ఎక్కుంటే రావాలా. కాబట్టి అట్లా జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒకసారి ఎత్తుపల్లాలు ఉంటాయి, మనకు కొంచెం గట్టిగా ఉంటుంది పరిస్థితి జీవితంలో. కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది తిడతారు, ఒకసారి మంచిగా ఉన్నామని అంటారు. అన్ని పట్టించుకోవద్దు. మనం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం సీరియస్గా తీసుకుంటాం, అమ్మ వాళ్ళు అన్నారు కదా అని కోపం తీసుకోవద్దు. కోపపడుకుడి, కోపం ఉండాలి, కానీ ఉండమని అనలే దేవుడు. కోపం ఉండాలి, మంచి కోపం. ఏ కోపం అండి? నీతి కలిగిన కోపం. నీతి కలిగిన కోపం అంటే మీరు అర్థం కాదు, ఇదేం కోపం ఉందిరా అనుకుంటారు. కానీ బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాడు,
కోపపడుడి కానీ పాపం చేయకుడి అన్నాడు. ఏమన్నాడండి? ఈ వాక్యం కూడా ఉంది కదా, కోపపడుడి మరి పాపము చేయకుడి. అంటే దేవుడు కోపపడ్డాడు ఎప్పుడు తెలుసా? ఆలయంలో వ్యాపారం చేస్తున్నారు, అన్ని టేబుల్స్ పెట్టుకొని అమ్ముతున్నప్పుడు కొరడా తీసుకొని అందరినీ ఎలగొట్టి ఏమన్నాడు? నా మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం, మీరు దొంగల గోవగా దీన్ని మార్చింది కాబట్టి కోపం వచ్చింది నాకు అన్నాడు దేవుడు. ఇది ఏ కోపం చెప్పండి? దైవికమైన కోపం. కోపాలు అన్నీ ఉంటాయి రకాలు. ఇప్పుడు మనం ఉట్టి కొట్లాడుకునే కోపాలు ఇవి కాదు మాట్లాడుతుంది, దైవికమైన కోపం. తప్పు చేసినప్పుడు ఆవేశం వస్తుంది చూడండి, ఎందుకు చేస్తున్నాం అనేది, అది కరెక్ట్ కోపం. కానీ ఉట్టుటనే కాబట్టి అరసుడు అది కాదు నేను చెప్పేది, ఆ టాపిక్ కాదు నేను మాట్లాడుతుంది. కాబట్టి ఏదైనా ఒక పద్ధతితోని ఒక ఫిట్టింగ్ మేనర్లో ఉన్నప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన మీద మనకు ఇప్పుడు ఎక్కడ సమస్య వస్తుంది తెలుసా? యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు కంట్రోల్ చేసుకున్నప్పుడు నువ్వేమవుతున్నావు? అన్నిటికీ నువ్వు పడిపోతున్నావు. అవునా? కరెక్టా? నీకు నువ్వు కంట్రోలింగ్ లేదు నీకు పవర్. దేవుడు అంటుండే సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితంలో నీ కంట్రోల్ ఉందా? ఎక్కడ పోతే అట్రాక్ట్ అయిపోతావా మ్యాగ్నెట్ లాగా. ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ మనం అంటుకుంటే అది మనకు ఒరిజినాలిటీ ఉన్నట్ట అండి, మన లైఫ్కి ఏమైనా ఉన్నట్ట బిల్టప్ అట్లా. ఎందుకు అవుతున్నావు అంటే నీకు బైబిల్లో లేవు. నువ్వు ఎందుకు అవుతున్నావు అంటే ప్రాబ్లం ఉంది అక్కడ. ఈ ప్రాబ్లము దేవుడు సెట్ చేయడు. యూ షుడ్ సెట్ యువర్ ప్రాబ్లం. ఎందుకంటే యూఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం నీలో లేదు. నువ్వు బోధ కూడా నువ్వు వింటలేవు. చర్చలో వచ్చి కూర్చొని కొంతమంది ఎక్కడో ఆలోచిస్తుంటారు ఇక ఇంట్లో అప్పులో ఏవో కళ్ళు మాత్రం నన్ను చూస్తుంటాయి, ఆలోచనలు మాత్రం ఎక్కడో తిరుగుతుంటాయి. ఇది కరెక్టా రాంగా కదా చెప్పండి. చర్చికి వచ్చినప్పుడు యూ షుడ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ అన్నట్టు నీ మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్ అంటాం చూడండి. అట్లా చర్చికి వచ్చినప్పుడు సైలెంట్ మోడ్లో పెట్టమంటారు కొంతమంది చర్చిలో రాసి పెడతారు. చర్చికి రాగానే సైలెంట్లో పెట్టండి మీ ఫోన్స్ అన్నీ, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుందని పెద్ద పెద్ద చర్చిలో రాస్తారు చాలామంది. ఇప్పుడు మనం ఫోన్ కాదు ఇక్కడ ప్రాబ్లం, ఫోన్తోనే ఎక్కువ కాదు ప్రాబ్లం. మన మైండ్ను ఇంటికాడ ఆఫ్ చేసుకోవాలి, ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలండి? ఇంటికాడ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఆన్ చేసుకుంటే బుర్రకు ఎక్కుతుంది, లేదో ఎక్కది. మీరు అర్ధ గంట కూర్చొని వాక్యం విన్నా ఎక్కది, గంట సేపు విన్నా ఎక్కది. కొద్ది వాక్యం అన్నా మన కరెక్ట్గా కాన్సన్ట్రేషన్తో వింటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకటి, ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నా కానీ ఈ వాక్యం నాదా కాదు. మళ్ళీ మీరు మొదటి యోహానికి వస్తే మీకు మళ్ళీ ఏముంది? ఆది అందు ఇదేందండి మరి? ఇది వాక్యమా? ఇది ఎక్కడుంది ముందు? ఇది బుక్ ప్రింట్ చేసిర్రు, అది వేరు. కానీ ఇది రాసింది ఒరిజినల్ దేవుని శక్తితో రాసిర్రు, ఇది దేవుని ఆత్మతో రాయబడ్డది. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 3 అర్థాలు వస్తున్నాయి చూడండి. అంటే ఈ వాక్యం చెప్పేటోని నేనైనా నా నోరును వాడుకున్నా, వాక్యం ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆది అందు ఎవరిది వాక్యం చెప్పండి? వాక్యమే. కాబట్టి ఇప్పుడు శామ్ పాస్టర్ చెప్తున్నా, దేవుడు చెప్తున్నా, ఈ మాటలు ఎవరి? అది ఈయన పాస్టర్ గారు చెప్తుర్రు అని కొంతమంది. పాస్టర్ గారు ఇటు చెప్పినండి, అదుగుతూ మనకు పాస్టర్ గారు లేరు ఇక్కడ. పాస్టర్ గారు నోరు వాడుకుంటాడు అంతే దేవుడు. అర్థమవుతుందండి? పాస్టర్ గారు ఏం గ్రేట్ ఇడా? ఎవరు గ్రేటు? నేను కూడా ఆయన వింటున్నా కదా. ఇప్పుడు నేను విని మీకు చెప్పగలుగుతున్నా, నేను కూడా నేర్చుకుంటున్నా. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నా. అర్థమవుతుంది? వాక్యం మీకు చెప్తున్నాను మీరు అనుకుంటారు, ఈ వాక్యం నాకు కూడా రిటర్న్ కాదు. నేను ఐఎమ్ ఆల్సో లెర్నింగ్, నేను కూడా నేర్చుకుంటాను. ఈరోజు ఈ వాక్యం నాతో కూడా మాట్లాడుతున్నది దేవుడు. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఇక్కడ గొప్ప వ్యక్తి నేను మీద నిలబడ్డగాడు గొప్ప వ్యక్తిని, పుల్పిట్ మీద నిలబడ్డగాడు గొప్ప వ్యక్తి కాదు. ఇక్కడ వాక్యం అనేది అమూల్యమైందని నేను తెలుసుకున్నా. వాక్యమైంది ఎంత అమూల్యమైందంటే నీ సమస్యలను ఉఫ్ఫంటే ఎగిరిపోతాయి. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నువ్వేం బాధపడుతున్నావు అంటే నువ్వు ఫోన్ చేసి చెప్పేటప్పుడు కూడా ఆ సమస్యను చాలా గ్లోరిఫై చేసి చెప్తున్నావు. అది తప్పు. మీరు ఇప్పుడు సమస్య చెప్పంటే ఆ సమస్య గొప్పది అని చెప్తారా? సమస్య గొప్పదని ఎప్పుడు చెప్పొద్దండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది. ఇప్పుడు వీళ్ళకి బాప్టిజం తీసుకోకుండా ఒక సమస్య ఉంది, అవునా? ఆ సమస్య నీకు పోదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అనుకుంటే చేస్తాడు. కానీ యు ఆర్ సిన్సియర్లీ టు గాడ్. అది బాప్టిజం తీసుకోవాలంటే అది ఏం లేదు, నీ విల్ అది. ఇప్పుడు ఒక వ్యక్తిగత బాప్టిజం అంటే ఎవరండి? దేవుడు రక్షణ ఇచ్చిందని బైబిల్ చెప్పిన మాటలు నమ్ముతావా? లేకపోతే ఎవరి మాట నీకు ప్రామాణ్యం, ఎవరి మాట గొప్పది చెప్పండి? నీ జీవితంలో దేవుడు కానీ ఎవరైనా గొప్పనా? మీ తండ్రి గొప్పనా? చెప్పండి, ఎవరు గొప్ప? నేను అట్లా అనుకుంటాను, మీరు ఏమన్నా అనుకోండి, చెడ్డగా అనుకుంటా పర్వాలేదు. నేను తల్లిదండ్రుల కన్నా ఫస్ట్ నేను ఎవరిని ఆరాధిస్తా అంటే దేవుని ఆరాధిస్తాను. ఆఫ్టర్ దట్ ఓన్లీ నా పేరెంట్స్. ఎందుకంటే నా పేరెంట్స్ ఇచ్చిన వాడు కూడా నా దేవుడే. ఫస్ట్ నేను దేవుని గౌరవించకుండా నా పేరెంట్స్ని ఎట్లా గౌరవిస్తా అండి? అది తప్పు కదా. ఫస్ట్ మన దేవుని భయభక్తులు. అందుకే దేవుని భయభక్తులు ఉంటే అన్ని భయభక్తులు వస్తాయి, దేవుని భయభక్తులు ఉంటే అన్ని కమర్షన్లు వస్తాయి. ఇప్పుడు నీ ఇంట్లో పిల్లలు ఎందుకు ఇంటలేరు? అర్థమవుతుందా? నువ్వు సరిగా లేవు, నీ తప్ప అంటే నేను వాళ్ళని కానే కాదు నేను అనేది. మీకు భక్తి లేదు, మీరు నేర్చుకుంటలేరు వాక్యం. అది
ఎప్పుడో వచ్చిన అక్కడ పల్లీల పాఠాన్ని ఇలా తీసుకోపోయినకి వాక్యం అర్థమవుతుందా అండి? సమయమందు అసమయమందు కూడా నువ్వు నేర్చుకోవాలని దేవుడు చెప్తాడు. నేర్చుకునేది కష్టమా అండి? ఇప్పుడు ఏమన్నా వాక్యం చదువు ఏమన్నా డబ్బులు కట్టాలా చెప్పండి? కాబట్టి బైబిల్ తీసుకురావాలి. రవి గారు కూడా బైబిల్ తీసుకురావాలి. నెక్స్ట్ టైం బైబిల్ తీసుకురావాలి. బైబిల్స్ అందరు తేవాలండి. బైబిల్స్ ఎవరెవరు తెచ్చారు ఈరోజు? బైబిల్ తీసుకురావాలి. బైబిల్ లేకుండా రావద్దు. నువ్వు బైబిల్ తేలేదు, నువ్వు కూడా బైబిల్ తేవాలా. బైబిల్ తీసుకొని వస్తే అది ఆశీర్వాదం. సిగ్గుపడితే ఎట్లా అంటే దేవుడు కూడా రేపు సిగ్గుపడతాడు మన గురించి. మనం బైబిల్ పట్టుకోవాలి. యాజ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ క్యారీ యువర్ బైబిల్ టు చర్చ్, అదర్వైజ్ యూ డోంట్ కమ్. చెడ్డగా అంటలేను, ఎవరు నేను రావద్దని అంటలేను, కానీ నేను స్ట్రిక్ట్ చెప్తే కొంతమంది కోపం వస్తుంది. ఇప్పుడు ఆ రాజు కూడా చెప్పిన రాయా నా అంటే నా మీద కోపం పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పి, రమ్మంటే కూడా రానంటే ఏం చెప్తాం మనం? అందుకే ఒక డిసిప్లిన్, మనం వేరే కాడ ఎంత డిసిప్లిన్ ఉంటామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిస్ అవ్వకపోతే లైన్లో నిలబడాలి లేదా ముందుకు పోనిస్తాడా? ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వెళ్ళింది కదా మీరు అందరూ, అదే లైన్లో నిలబడాలా లేకపోతే ముందుకు నిన్ను నువ్వు స్పెషల్ అని ముందుకు తీసుకుపోతాడా? నిన్ను వాడు నిలబెడతాడా? చెప్తారా అండి ఎవరన్నా ముందు? అట్లా లైన్లో నిలబడాలి కదా. 1 2 3 ఎట్లుండో లైన్లో అట్టనే పోతామా లేదా ముందు పోతారా ఎవడన్నా? కాబట్టి అక్కడ అంతా రూల్స్ పాటిస్తావు, మరి గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ పాటించవు. ఇది దేవుడిది ఇంకా పెద్ద గవర్నమెంట్, ఇది హైయెస్ట్ గవర్నమెంట్, అవునా? ఈ గవర్నమెంట్ పేరు ఏంటండి? కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య సంబంధివి నువ్వు. ఇక్కడ నువ్వు గౌరవించవచ్చు, పరలోకంలో ఎట్లా చేస్తాడండి దేవుడు? నేను చెప్పు. పరలోకంలో నిత్యం స్తుతులు ఉంటాయంట, పాటలు ఉంటాయంట, దేవుని స్తుతిస్తుంటారట దూతలు. అటువంటి దాంట్లో నువ్వు ఉండాలంటే ఇక్కడ నేర్చుకోవాలా లేదా? ఇక్కడ నేర్చుకోవాలి కదా. ఇక్కడ ఏం నేర్చుకోం మనం. మనకి ఏంటంటే పొద్దుగాలు అయితే మన డ్యూటీ చేయొద్దు అంటలేను, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఎవరికి ఇస్తున్నావు? పొద్దుగా లేగానే మీరు ప్రార్థన చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు చూడండి, ఎంతమంది చేసుకుంటారని ప్రార్థన? పొద్దుగా లేగానే ముఖం కడుక్కోముందు అంటలేదు, ముఖం కడుక్కున్నా పర్వాలే, టీ తాగానే పర్వాలే, అప్పుడేం చేసుకుంటారా ప్రార్థన? ఒక్క బైబిల్ వాక్యం అది క్రిస్టియన్స్ అనే పొద్దుగాల మనం గుర్తుపెట్టుకోకపోతే, పొద్దుగాల దేవుని సృష్టికర్తను గుర్తుపెట్టుకోకుండా నీ పని కార్యక్రమం చేస్తూ ఉంటే నీకు ఫలితం ఉంటుందా? అంత ఆశీర్వాదాలు ఉంటాయా? అంత లాభాలు ఉంటాయా? బిజినెస్ కానీ ఏదైనా కానివ్వండి, ఇప్పుడు దేవుడు లేకుండా చేస్తే అది సున్నా. ఇప్పుడు ఏమంటాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అప్పుడు నేను చెప్పిన వాక్యం అండి, ఇప్పుడు నేను చెప్పిందా ఇది? ఏమంటాడు? నాకు వేరుగా ఉండి అంటే ఆయనతో పాటు నీ దినచర్య స్టార్ట్ కావాలి. నువ్వు డ్యూటీకి పోతున్నావు, ఫస్ట్ నువ్వు ఎవరికి ప్లేస్ ఇవ్వాలా? ప్రార్థన. దేవా నువ్వు నన్ను నడిపి, డ్యూటీకి పోతున్నా, అక్కడ ఏం ప్రమాదం ఉంటో తెలియదు, అక్కడ ఏం సమస్యలు ఉంటో తెలియదు, అవి నా మీద పడకుండా నన్ను కాపాడు. లేకపోతే నా ద్వారా వేరేటోళ్ళకి కూడా సమస్య రావద్దు ప్రభా, వాళ్ళకు కూడా మంచి జరగాల, వాళ్ళకు కూడా మేలు జరగాల ప్రభా అని అటువంటి ఇంటెన్షన్తో నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడా లేదా? వింటాడు. కానీ నువ్వేంటంటే ఎప్పుడు స్వార్థం, నాకు చేయి ప్రభా, నా పిల్లలకి చేయి ప్రభా, నాకు రోగాలది, నా అప్పులది, ఎప్పుడు నీ గురించే చేసుకుంటుంటావు. అది కూడా తప్పు. మళ్ళీ ఇంకోళ్ళ గురించి కూడా చేయాలి. ఎందుకంటే నీ పొరుగువాన్ని నువ్వు ఏమన్నాడు? ప్రేమించమన్నాడా? హేట్ చేసుకోమన్నాడా అని చెప్పండి. పొరుగువారంటే ఎవరండి? నీ పక్కన ఉన్నోడే, పక్కన ఇంటున్నాడు కాదు, పక్కన నీకు ఎవరైతే ఉంటాడో సహోదరుడో, నీ ఫ్రెండో, ఎవడో కొలీగు, ఎవడని అనుకోండి, ఆయన ఏ మతమని అనుకోండి, కానీ మనం ఏం బతులమైనాము? నీ పొరుగువాన్ని నువ్వు ద్వేషించుకోమనిలే. ఏమన్నాడు? ప్రేమించు. ప్రేమకు మూలకర్త ఎవరండి? యేసుప్రభే. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. ప్రేమ లేకుండా ఈరోజు ఏం లేదు. ఏ శక్తి ఉన్నా, ఏ అద్భుతాలు ఉన్నా, దేవుడు అంటుండు ప్రేమ కన్నా ఏది గొప్పది కాదు. దేవుడు స్టేట్మెంట్ ఇచ్చేసిండు, ప్రేమించిన వాడే నాకు పాత్రుడు, ద్వేషించుకునేవాడు నాకు బిడ్డ కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలండి, గాడ్ ఏం కోరుతుండే అంటే ఈరోజు ఆయన వాక్యంకు లోబడుతున్నావా, లోబడతలేవా? ఈరోజు చూస్తే మీరు పరిస్థితి లోకంలో ఎంతో భయంకరంగా ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూనే ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. నిన్న కూడా మీరు చూసారు టీవీలలో పేజర్ బాంబ్స్ వేసారు, చూసిరా? ఎంతమంది చూసారు? వాకి టాకీలో బాంబులు పెడతారు. ఇప్పుడు ఎక్కడ బాంబులు పెడతారో కూడా భయమే. ఇప్పుడు అని చెప్తున్నా, బాంబు ఎక్కడ పెడితే చెప్పు ఉంటాయి కదా, అమ్ముతారు, కొనుక్కొచ్చుకుంటాం. ఆ బాంబు ఉంటే ఏం చేస్తావు? అప్పుడు సెల్లనే ఉంది, నువ్వు తెచ్చుకున్న సెల్ల బాంబు ఉంది అనుకో, అంటే కాదని మనం కొట్టేయగలుగుతామా? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారము వాళ్ళు దాంట్లో అమర్చిరట బాంబులు, వాళ్ళు అప్పుడు ఆడ టక్కని వెళ్ళిపోయినాయి అన్ని. అంటే ఇన్సెక్యూరిటీ లైఫ్ యు ఆర్ లీడింగ్, ఇన్సెక్యూరిటీ లైఫ్ వీఆర్ నాట్ లీడింగ్. ఎవ్రీబడి, అందరము ఒక అభద్రత జీవితంలో ఉన్నారు. ప్రజలు ఉన్నారా లేదండి? ఉన్నారు. కానీ భద్రత ఎవరి కాడు ఉందంటే యేసు ప్రభు కాడు ఉంది, సంఘంలో ఉంది, చర్చిలో ఉంది, వాక్యంలో ఉంది. మరి ఇప్పుడు ఏది ముఖ్యం చెప్పండి మీరు? దేవుడు ముఖ్యమా, లోకం ముఖ్యమా? ఇప్పుడు నువ్వెంత వద్దనుకున్నా, నువ్వెంత దేవుణ్ణి దూరం పెట్టాలనుకున్నా, ఆయన దేవుడు కాకుండా పోడు, ఆయన నిన్ను పుట్టించినోడు కాకుండా నువ్వు చెప్పగలుగుతావా? నన్ను పుట్టియలే దేవుడా నువ్వు చెప్పగలుగుతావా? ఈరోజు
నేను పుట్టించినాడు ఎవరు? ఆయననే. ఈరోజు నువ్వు ఇట్లా ఉన్నావంటే ఆయన ఇచ్చిన దానం, జీవం. నేను కాదు అనుకున్నా అనుకోకపోయినా అది వాస్తవం అదే. కాబట్టి మనం ఏం నమ్మాలండి? వాస్తవాన్ని నమ్మాలి. కానీ అబద్ధాలను నమ్ముతామా అండి? అబద్ధాలు అవసరమా మనకు? ఏమవసరం? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము, దీనికి ఇంకొకటి ఏముందంటే సత్యవాక్యం. ఇప్పుడు మనము జీవము అని విన్నాము, లైట్ అని విన్నాం, వాక్యం గురించి వెలుగు అని విన్నాము. కానీ సత్యవాక్యం, ట్రూత్ ఆఫ్ వర్డ్, గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూత్, సత్యం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి లోకంలో. కాబట్టి నేను ఆ వాక్యాలు నేను అందుకే చెప్పిన, ఎందుకంటే వాక్యం ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, ఆయన లేకుండా ఏది నిర్మించబడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆయన బిడ్డవు అన్నప్పుడు, అవును నేను యేసుప్రభు నమ్ముకుంటున్నా, యేసుప్రభు క్రైస్తవుని, నేను నా పేరు ఏదో జేమ్సో జానో ఏదో పెట్టుకున్నా అంటే ఆయనకు లోబడాలను. పేరు పెట్టుకున్న మాత్రాన పరలోకం పోతారని ఎవ్వరు చెప్పలేదండి, ఎక్కడ చేయలేదు. పేరు పెట్టుకుంటే నువ్వు వెళ్ళిపోతావు, పరలోకం ఉందా? లేదు. నీ జీవితము దేవునితో ముడిపడినప్పుడు, ఆయన చెప్పినట్టు నువ్వు వింటున్నప్పుడు దానికి అర్థం ఉంటుంది. కానీ నేను ఎట్లా పడితే అట్లా జీవిస్తా, కానీ దేవుడు మాత్రం నాకు వచ్చి ఉండాలంటే అది కానిపోయి, అది రాంగ్. అవునా కదా? దేవుడు చెప్పినట్టు విన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. కానీ దేవుడు చెప్పుకున్నట్టు విన్నట్టు యాక్టింగ్ చేస్తే కూడా తప్పే. ఇప్పుడు క్రైస్తవులు యాక్టర్స్ అయిపోయారు. ఏంటంటే లోకం పోయినప్పుడు ఒక డ్రామా, ఇక్కడ ఉన్నప్పుడు ఒక డ్రామా. అంటే ఏంటంటే ఇప్పుడు ఏమేమి చూస్తలేడు దేవుడు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు, అది నీ ఊహ. కానీ దేవుడు ఏమంటాడు? అంతరంగములు ఎరిగిన వాడిని నేనే, నన్ను మోసం చేయలేవు. నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో టైము సెకండ్స్తో సహా చెప్పగలుగుతాడు దేవుడు. అవునా? ఒప్పుకుంటారా? కాబట్టి ఇక్కడ సీక్రెట్ ఉందండి దేవుని కాడ నీ జీవితంలో. ఇప్పుడు నువ్వు ఇంటున్నావు, నాకు తెలియకపోవచ్చు, ఇంటికి పోయినావు, ఇప్పుడు నువ్వు ఎట్టున్నావో ఏమున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు నిన్ను ఇంట్లో కూడా చూస్తున్నా లేదా? ఇప్పుడు ఇంటికి పోయినప్పుడు కూడా నేను గమనిస్తున్నా లేదా దేవుడు? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నువ్వు ఈరోజు లైఫ్ తీసుకొని లోకంలో జీవిస్తున్నావంటే, ఒకవేళ ఇంత ఆయుష్ దేవుడు నీకు ఇచ్చిండంటే, ఇది ఎవరు ఇచ్చిందంటే చెప్పండి, యేసు ప్రభే ఇచ్చిండు. అవునా? ఎంతమంది నమ్ముతారండి? చెప్పండి, చేయలేపండి, ఎంతమంది నమ్ముతారు? అర్థమైంది చెప్పింది? దేవుడు ఇచ్చిన జీవమా నీ సొంతగా వచ్చిందా? ఎట్లకెళ్ళినా అంతేనా? ఒప్పుకుంటారు కదా అందరు? ఎందుకంటే మన సొంతగా రాలేదండి. ఇట్ ఈస్ నాట్ అవర్ లైఫ్. నా ఇష్టమైనట్టు జీవిస్తా, నాకు లైఫ్ వచ్చేసింది, ఎక్కడికెళ్ళో పుట్టేసిన ఇట్లా అనే తప్ప కదా. కాబట్టి ఎవరికి సబ్మిట్ కావాలండి? మనం ఆయనకు సబ్మిట్. నీ ప్రాణమును దేహంలకు నీ కాపరిగా ఉండి కాపాడుతూ నీకు అన్ని ఇస్తుండు. ఈరోజు నీకు ఇల్లు ఇస్తుండొచ్చు, మంచి వసతి ఇస్తుండొచ్చు, నీకు జాబ్ ఇస్తుండు, నీ పిల్లలకు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని మర్చిపోవద్దు. అది అక్కడ జరుగుతుందండి. అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాం. మనం ముళ్ళు వచ్చింది అనుకో, బాగా కూర్చుతున్నాం అనుకో, అప్పుడు దేవా అంటే ఆటోమేటిక్గా నోట్లకెళ్ళి కూడా దేవా అని వస్తుంది, లేదా అమ్మ అని వస్తుంది, దేవా అని వస్తాయి, రెండు వస్తాయి ఎవరికైనా. మనం గుచ్చుకున్నప్పుడు అమ్మ అని వస్తుంది, దేవా అని వస్తుంది, రెండు వస్తాయి, వేరే రావు. సరే చెప్పండి, భార్య పేరు రాదు, ఎవరి పేరు రాదు. అంటే ఈ నొప్పి రాగానే దేవుడు గుర్తొస్తాడు. అప్పటిదాకా గుర్తురాడు. ముళ్ళు గుచ్చుకున్నా, సూది గుచ్చుకున్నా, ఏదైనా గుచ్చుకోండి, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కానీ మనం ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉంటున్నామంటే, దేవుడు తెలిసినాక కూడా నువ్వు ఏదో తప్పించుకోవాలనో, లేకపోతే ఇంకో విధంగానో, ఏదో ఒక గేమ్ ఆడదాం దేవునితో అనే విధంగా మన మనస్తత్వం ఉంటే, మనసు, నేను చెప్తున్నా, ఎవరమైనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. మనసును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎంత వాక్యం వింటావో, దేవుని వాక్యం, అంత మనసు నీ కంట్రోల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్. యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై యువర్ సెల్ఫ్. నీ సొంతంగా చేసుకోలేవు, కానీ వాక్యం ద్వారానే నువ్వు తప్పు చేయకుండా ఉండగలుగుతావు. తప్పు చేయకుండా ఒక వ్యక్తి ఉండగలిగిందంటే వాడు వాక్యంతో ఉండగలుగుతాడు, కానీ సొంతంగా ఉండలేడు. ఏ మనిషి ఉండలేడు, నేను కూడా ఉండలేడు, వరమట్లేదు. మానవులమ్మ, అందరం మానవులమే, అందరికీ ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఇక్కడ నిలబడి చెప్పిన, అక్కడ మీరు కూర్చున్నా, మనమందరం ఒకటే బాడీలో ఉన్నాం, ఒకటే మనకు ఆలోచన, అందరికి ఒకటే పెట్టింది దేవుడు. వేరు ఎవరికి పెట్టలే. మీరు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అవునా అండి? మానవులము. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాం మనం కరెక్ట్గా వినాలి. ఈరోజు అంచెదినములలో మనము చాలా మోసపోతున్నామండి. ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయము? కొంతమంది నేనే జ్ఞానులు అనుకో తప్పిపోయేటోళ్ళు ఉన్నారు, కొంతమంది నేనే పరిశుద్ధుని నాకు అంత తెలుసు తప్పిపోయేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మోసం చేస్తుంది సైతాను ఏం చేస్తుందంటే, కొంతమందిని తీసుకొచ్చి నిన్ను మోసంలో పడేస్తుంది. ఏంటంటే దేవుని వాక్యం వినకుండా నిన్ను పడగొట్టాలని చూస్తుంది. అటువంటి టైంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇదేదో నాకు జరుగుతుంది మోసం, నేను వాక్యం ఇంకా ఎక్కువ చదువుకోవాలి, లేఖనాలు ఇంకా తిరిగేయాలి, ఇంకా చదువుకోవాలని నువ్వు అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో దేవుడు కార్యాలు జరిగిస్తాడు.
కాబట్టి మనము దేవునిలో ఉండాలంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒకసారి మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. తీసిన వాళ్ళు స్పష్టంగా చదవండి. సమస్త జ్ఞానం అని ఉంటుంది చూడు, మనుషుల జ్ఞానం అని కదా, సమస్త జ్ఞానము మించినది. చూడండి ఎంత మంచి వాక్యం, చూడండి ఇది ఎంత మంచి వాక్యం అంటే అంత మంచి వాక్యం. కాబట్టి ఇంకో దానికన్నా ముందు ఒక వచనం చదవమ్మా, 5వ వచనం చూడండి. ఏమంటాడు? మీ సహనమును సకల జనులకు తెలియనియుడి. దేవుని యుద్ధ మనం ఉన్నాం. ఇంకోటి ఏమంటాడు? ప్రతి దాని గురించి చింతపడకుడి. కానీ అంటే ఇప్పుడు చూడండి, చింతపడుట, ప్రార్థన లేకుండా చింతపడుట ప్రయోజనం ఉందా? 0. ప్రార్థనతో చింతపడ్డావు అనుకో, ప్రార్థనతో ప్రార్థన చింత ఉన్నది అనుకో, ప్రాబ్లం అంటే వరీస్, ప్రాబ్లమ్స్, కష్టాలు, బాధలు ఏమన్నా అనుకోండి, రోగాలు కానీ అప్పులు కానీ ఏమైనా సమస్య పెట్టుకోండి, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ మనం దేంతో చేస్తామండి? ఏముంది ఇక్కడ? డోంట్ బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్. సప్లికేషన్ అంటే తెలుసు కదా మీకు? ఇప్పుడు మనం అప్లికేషన్ ఏం చేస్తామండి? సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఒక మీ సేవలో పోతే ఒక ఫామ్ నింపియ్యరా బాబు అంటే నింపియాలి. ఆధార్ కార్డుకో దేనికో ఇస్తాం కదా, ఫామ్ నింపుతామా లేదా, సంతకం పెడతామా లేదా? ఇప్పుడు మనం దేవుని కాడ సబ్మిట్ చేస్తున్నాం. ఏంది? ప్రేయర్ సబ్మిట్. ఏంటంటే, ప్రభా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నా కొడుకు పెళ్లి కాలే, లేకపోతే నా పిల్లలు పెళ్లి కాలే, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే ఇంకో రోగం ఉంది, లేకపోతే వ్యాధి ఉన్నది, ప్రభా ఎట్లా అని మనం ఒక సబ్మిట్. ఈ ప్రార్థనతోని ఏం చేయగలుగుతామంటే ఈ యొక్క దిగులు చింత యావత్తును మనము జయిస్తామా లేదా? జయించగలుగుతాం. కానీ నువ్వు పోరాడకుండా గెలుస్తావా? ఇప్పుడు చెప్పండి, నువ్వు చింత పెట్టుకుంటూ గెలుస్తావా? నువ్వు వరే. అందుకే చెప్పన్నాడు, చింతపడట వల్ల మూరడు కూడా నువ్వు ఎక్కువ చేసుకోలేవు. నేను అదే అంట, మా ఇంట్లో కూడా కొన్ని గొడవ అయితే ఏమంటారంటే, పెద్దగా మనకు డిస్కషన్లు అవుతున్నప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఎప్పుడు ఒకటే చెప్పిన, దేవుడు చూసుకుంటాడు ఏమన్నా కానీ, అది మంచి కానీ చెడు కానీ. ఎందుకు మనం ఇంత ఆయాసం అయిపోయి మన హెల్త్ ఖరాబ్ చేసుకొని అవసరమా? అవునా ఎవరికైనా, మీకైనా కానీ. ఇప్పుడు మనం భరించేది కొద్దిగా, మన బాడీలో కొద్దిగా ఉంటుందండి శక్తి. అంతకన్నా ఎక్కువ చేస్తే ఏమైతే చెప్పండి? యాంగ్జైటీకి గురైపోతాం, బీపీ రేజ్ అయిపోతుంది, రోగాలు వస్తాయి. కానీ మంచిది జరగదు, రోగాలే వస్తాయి బాడీలో, మంచి జరగదు దీని ద్వారా. అందుకే దేవుడు చెప్పిండు, డోంట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. యాంగ్షియస్ అంటే, యాంగ్షియస్ థాట్స్ ఏమవుతుందంటే బీపీ రేజ్ అవుతుంది. యాంగ్షియస్గా బాగా వ్యతిరేకంగా మాట్లాడతారు కొంతమందికి, వాళ్ళకి ఎక్కువ బీపీ ఉంటుంది, చాలా మందికి వస్తుంది అటువంటి వాళ్ళకి బీపీ. వాళ్ళు ఏంటంటే ప్రతి విషయం ఉగ్రోషంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇటువంటి మాటల ద్వారా ఏమవుతుందంటే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, వేరే హెల్త్ ఖరాబ్ అవుతుంది. నువ్వు వాళ్ళని తిట్టినా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు బీపీ పెరుగుతుంది. డాక్టర్ కాడ పోతే అయ్యా నీ బీపీ ఫుల్గా పెరిగింది అని చెప్తాడు డాక్టర్. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఎవరు తెచ్చుకున్నారు ఈ రోగం? ఆ వ్యక్తే తెచ్చుకున్నాడు, అరిసి. కాబట్టి ఇప్పుడు దీని ద్వారా ప్రతికూలమైన పరిస్థితి వస్తుంది, కానీ అనుకూలమైన పరిస్థితి మాత్రం వస్తలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇది చేస్తే కరెక్టా రాంగ్ అంటే రాంగ్. దీనికి పక్కన పెట్టేసి ఇప్పుడు బీపీలు, షుగర్లు ఇవన్నీ చేతులారా తెచ్చుకుంటారు కొంతమంది. ఇప్పుడు కొంతమందికి సహజంగా వస్తాయండి, కొంతమంది చేతులారా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారా లేదా? దేవుడు కొంతమంది ఏం చెప్పిన అంటే, నోటికి మీరు కళ్ళెం వేసుకోండి అన్నాడు. అంటే ఇష్టం వచ్చినట్టు కనపడదా తింటూనే ఉంటే ఎట్లా ఉంటుందో చెప్పండి? దొరుకుతుంది నోట్లోకి వెళ్ళిపోవాలి. మనకు బజార్లో ఏం కనపడితే చాలు అన్నీ వెళ్ళిపోవాలి, చికెన్, మటన్, ఫిష్లు అన్ని లోపలికి వెళ్ళిపోవాలి. అవునా కదా? కొంతమందికి ఎట్లా ఉంటుంది, ఆకలి ఎక్కువ ఉంటుంది, అన్ని తినాలని ఆశ ఉంటుంది, అన్నీ ఉన్నాయి బ్రదర్, అన్ని తినాలనిపిస్తుంది, కొంచెం టేస్ట్ చేయాలనిపిస్తుంది. మొత్తం తింటారు, మొత్తం రోగాలు వస్తాయి. దాని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? అప్పుడు మాత్రం బాగా ఎంజాయ్మెంట్ చేసి మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే కడుపు మంచిగా నిండి భలే టేస్ట్ ఉంది అనుకుంటున్నాం. కానీ ఒకరోజు ఏమైందంటే డాక్టర్ చెప్తాడు, అమ్మ నువ్వు బాగా తినావు కదా, బీపీ షుగర్ ఎక్కువైపోయింది నీకు, ఇక నాన్ వెజ్ బంద్ చేయాలి అని చెప్పి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది కదా. నాన్ వెజ్ ఎక్కువ తింటే కొవ్వుది ఏమైందంటే, ఫ్యాట్ తింటే న్యాచురల్గా కొలెస్ట్రాల్ వస్తుంది. ఇప్పుడు అందుకే చాలామంది డైట్స్, రోడ్ల మీద చూస్తే మనకు బండిల మీద అన్ని జొన్న రొట్టెలు చేస్తారు ఆడవాళ్ళు, కొంతమంది అందరు జొన్న రొట్టెలు తింటారు రాత్రులు. అప్పుడు ఆ జొన్న రొట్టెల బిజినెస్ బాగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డైట్ ఏదంటే జొన్న రొట్టె మంచి డైట్, ఫైబర్ కాబట్టి అదే చాలా మంది నైట్ మాత్రం
జొన్న రొట్టెలు 2, 3 తిని పండుకుంటారు. ఎందుకంటే డైట్ కాబట్టి. పొద్దుగాల మాత్రం మధ్యాహ్నం అన్నం తింటారు మంచిగా, సాయంత్రం మాత్రం జొన్న రొట్టెలు తింటారు. అవునా? 2, 1, అది కూడా ఎక్కువ కాదు క్వాంటిటీ. మళ్ళీ అంటే ఎప్పుడు ఇది చేస్తున్నాము? బాగా మనకు అన్ని ముదిరిపోయినాక రోగాలు, అప్పుడు డైట్ చేస్తున్నాం. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ వస్తాయా రోగాలు? రావు కదా. నోరు ఉంది కదా, ఆకలి ఉంది కదా, మంచి వాసన వస్తుంది కదా, నేను తినేసేయాలనుకుంటే అది రాంగా. మనం కొన్నిసార్లు అదే అండి నేను చెప్పిన ఇప్పుడు ఏమన్నా ఆశా నిగ్రత ఉండాలి. నీకేందంటే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. వద్దంటే వద్దు అంతే, నువ్వు కథం. నేను ముట్టుకోను, ఇది కథం. కొంతమంది ఏమంటారు నేను నాన్ వెజ్ ముట్టుకోను అంతే. నేను నాన్ వెజ్ అని అంటే లేదు, దేనైనా కానీ. ఇప్పుడు ఎన్నో ఉంటాయి శోధనలు అండి, శోధనలు అందరికీ ఉంటాయి. కాబట్టి అది వద్దు అనుకుంటే వద్దు అంతే. అనేది ఎట్లా వస్తుంది అంటే నువ్వు దేవునిలో ఎక్కువ ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ఏమంటున్నావు, నువ్వు యాంగ్షియస్గా ఉండకుండా ఏం చేయాలంటే అది యాంగ్షియస్నెస్ పక్కన పెట్టి నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు తండ్రికి తెలుసు, స్థుతులు చెల్లిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవునికి రిక్వెస్ట్లు నువ్వు ముందు పెడితే సమాధానకర్త అయిన దేవుడు. అదే మళ్ళీ ఒకసారి 7వ వచనం ఒకటి, సమస్త జ్ఞానముకు మించిన దేవుడి సమాధానము నీ హృదయంలోకి అంటుండు, నీ మైండ్స్కి, నీ మనసుకు, నీ తలంపులకు ఏమొస్తుందంటే చెప్పండి ఏమొస్తుందో? దేవుని యొక్క సమాధానం ఎప్పుడు వస్తుందండి అంటే ఇప్పుడు చూడండి మీద వచ్చిన ఏముంది, యాంగ్షియస్ థాట్స్. ఏమని తెలుగులో యాంగ్షియస్ అంటే? 6వ వచనం. సరే, చింతింపుటకు విరుగుడు ఏందండి? సమాధానం. అవునా? చింత వద్దు అనుకున్నప్పుడు సమాధానం రావాలి. అవునా? ఇప్పుడు సమాధానం ఉంది అనుకోండి, నేను ఎందుకు కలిపిలైపోతా? ఇప్పుడు నాకు సమాధానం ఉంది, ఎంత మంచిగా ఉంటే. ఇప్పుడు సమాధానం ఎట్లా వస్తుందంటే మన ఇంత వాతావరణం మంచిగా ఉంది అనుకోండి, అప్పులు లేవు, రోగాలు లేవు, ఏం లేవు, ఇంట్లో గొడవలు లేవు, పిల్లలతో గొడవలు లేవు, భార్యలతో గొడవలే లేవు, మంచిగా ఉంది అనుకోండి, అక్కడ ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది అంతే. అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీ ఇంట్లో కూడా గొడవలు లేకపోతే ఏముంటుంది? నెక్స్ట్ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, అది గొప్ప మాట. చాలా మందికి అది ఈజీగా చదువుతారు, కానీ నేను చాలా సీరియస్గా తీసుకున్న వాడు. ఏమంటున్నా అంటే దేవుడు ఒక మాట, అది మీరు కూడా చేయాలని నేను కోరుతున్నాను. సమాధానం వెతికి దాన్ని వెంటాడండి. ఎంత మంచి మాట చూడండి. సమాధానము వెతకమంటుండు. సమాధానం బజార్లో సమాధానం అంటే దొరకమంటే కొనుక్కోమని అంటలేను నేను. సమాధానం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సింపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 2 భార్యాభర్తలు కొట్లాడుతున్నారు అనుకోండి, నువ్వెంత నేనెంత ఫుల్ ఉంది, ఈ రేంజ్లో ఉన్నారు ఇద్దరు. ఒకటి తగ్గకపోతే సమాధానం అవుతుందా? కాబట్టి ఇప్పుడు నువ్వు గెలవాలనుకున్నప్పుడు ఓడిపోవాలని అనుకోవాలి. ఇప్పుడు ఈ అరుపులలో గెలిస్తే నీకు మెడల్ ఎవడు ఇయ్యాడు, కానీ నువ్వు అక్కడ ఓడిపోయినట్టు నువ్వు ఓడిపోయినావు అనుకో అక్కడ, అప్పుడే నువ్వు గెలిచినట్టు. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు గెలిచినట్టు నువ్వు సమాధానాన్ని అక్కడ కలిగించినావా లేదా? ఇప్పుడు నువ్వెంత నేనంత తెగుతుందా గొడవ? ఇప్పుడు నువ్వు గ్రేట్ అంటావు, నేను గ్రేట్ అంటా. నువ్వెంత రాబాయి అంటే నేను ఎంత రాబాయి, ఇది వదనే ఉంటుంది. ఇట్లా ఆగుతుందా? ఆగది. ఆగాలంటే ఒకరు ఆగాల. తెలివిగాళ్ళు ఏం చేస్తాడంటే ఆగుతాడు. తెలివి తక్కువ ఏం చేస్తాడంటే వాగుతూనే ఉంటాడు. తెలివిగాళ్ళు ఏం చేస్తాడు, వేరే రూమ్కి వెళ్ళిపోతాడు, డైవర్ట్ చేసుకుంటాడు వాని మైండ్ వాడు. ఈ సైతాన్ ఏం చేస్తాడంటే ఫోకస్ పెడతాడు. అన్నదా నేను అట్లా అంటాడా, నువ్వు ఊకుంటావా? గట్టిగా అరవాలి నువ్వు కూడా. అయితే ఏం చెప్తుంది ఇప్పుడు నీకు చెవులా? ఈ భర్త అట్ట తిడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావా? నువ్వేంది, నువ్వు పులివి, ఆడపులివి, ఎగుబడి అరువు అని చెప్పగా నువ్వేం చేస్తావు? అరుస్తావు. ఇప్పుడు అదే మాట నువ్వు పరిశుద్ధాత్మ మాటను, పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? తగ్గించుకో అమ్మా, ప్రార్థనలు గడుపు, ప్రార్థనతో ఆయన మార్చుకుంటావు అని చెప్తే ఈ మాటలు ఎవరి? ఇది సైతాన్ ఏం చెప్తుంది? ఓర్చుకోవద్దు, నువ్వు అస్సలు తగ్గేదే లేదు, ఇక నువ్వు మళ్ళీ ఎమ్మడి పడాలా, ఆయనకు తరిమి కొట్టాలా, ఈరోజు రానియొద్దు, ఈరోజు కూడు పెట్టొద్దు, వాడికి అన్నం పెట్టొద్దు, వాడిని నలిపి చేస్తే వాడు సట్క దారికి వచ్చి నీ కాలు పట్టుకుంటాడు అని చెప్తుంది. ఈ మాటలు దేవుడు చెప్తాడా? ఎవరు చెప్తారండి? లోక మాటలు ఇవి, సైతాన్ మాటలు. ఇవి బలుకుతున్నావంటే నీకు దేవుడు ఉన్నట్ట? దేవుడు లేనట్టుగా, సున్నా అయినట్టు కదా నువ్వు. కాబట్టి ఎందుకంటే సమాధానం వెతకంటే ఏంటంటే సమాధానం అక్కడ వస్తుంది. ఎట్లా వస్తుంది చెప్పండి? వెతికి వెంటాడు అంటే నేను అదే చెప్తున్నా అర్థం. ఎప్పుడైతే నువ్వు దగ్గుతావో వెతికి నువ్వు వెంటాడి సమాధానం నువ్వేం చేసినావు? తీసుకున్నావు. అర్థమైందా? సమాధానం వచ్చి నీకు గిఫ్ట్ లాగా ఎవడు ఇయ్యాడు, నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఇంట్లో సమాధానం. గొడవలు అవుతా ఉంటే పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి గొడవలు ఎక్కువ చేస్తే ఆ సమాధానం అడిగినట్టు కాదు, అది సమాధానం వెంటాడినట్టు కాదు. అందరికీ ఉన్నాయి రోషాలు, ఎవరికి లేవండి? మన మనుషులం అందరికి రోషాలు ఉంటాయి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవడైనా కానీ. నువ్వెంత అంటే నేనంత అనేది ఎవరికైనా ఉంటుంది. దాంతో గ్రేట్ అయిపోతామా మనం? పైల్వాన్కి గ్రేట్ అయిపోతామా అండి? పైల్వాన్లు ఉన్నారా? ఒకటి వాడు బైబిల్ ఏముంది? కత్తితో పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవుతున్నాడు. బైబిల్ ఉన్నది, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే సంహరింపబడతాడు. ఈరోజు చూడండి మన బయట పెద్ద పెద్ద వాళ్ళు కూడా
వాడు ఒకరోజు వాడు స్పాట్ పెడితే వాడు ఇంకోటి స్పాట్ పెడతాడు. అవుతుందా లేదా? మీరు చూస్తున్నాం మనం. ఇప్పుడు మనకు ఎన్ని న్యూస్లో చూపిస్తారు. నడు రోజులు చంపేసారు ఎంతోమందిని కక్షలతో, గుడ్డలతో నరికి. ఆంధ్రాలో కూడా మీరు చూస్తే ఎన్నో జరిగినాయి హత్యలు. మనం చూసినాం టీవీలో కూడా లైవ్ కూడా చూపెట్టి. కక్షలు పగలు ఒకరోజు ఆయన చంపేసిండు ఆయన, కానీ వీడు స్పాట్ పెట్టి ఈరోజు ఒకరోజు వాడిని లేపేసాడు. అంటే ఇప్పుడు కక్షలతో ఏమైంది? ఇద్దరు పోయిండ్రు. ఉన్నారా? ఇద్దరు పోయిండ్రు. వాడు ఒకరోజు చంపితే వీడు వాడిని ఇంకో రోజు చంపిండు. ఇద్దరు పోయినా లేదు, ఇప్పుడు ఎవరు లేడు. అంటే చంపుకునేది పరిష్కారమా అండి? దీంతోనేమో లాభం వచ్చిందా ఇద్దరికి? ఆ కుటుంబంలో వాళ్ళు ఎడుతున్నారు, ఈ కుటుంబంలో వీళ్ళు ఎడుతున్నారు. ఏమన్నా లాభం వచ్చిందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? అయితే సమాధానము జరిగించువారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు. మత్తయి సువార్త ఒకసారి తీయండి, నేను ముగిస్తా ఇది ఒకటి చెప్పి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. చూడండి ఏమంటుండండి, సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క పిల్లలు అనబడతారు అంటూ. అంటే ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అని నువ్వు అనుకోవాలనుకుంటే, రుజువు చేసుకోవాలనుకుంటే నువ్వు సమాధాన పడతావు. సమాధానం వద్దు, నేను రేపు కూడా కక్ష పెట్టుకుంటా, ఎల్లుండి కూడా కక్షలు పెట్టుకుంటా. కక్షలు పగల ద్వారా నీ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సాతానికి నువ్వు అది అవకాశం ఇస్తున్నావు. దుష్టుడు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు వాడు. అది నీకు ఇష్టమా? అది మనకి ఇష్టమా అండి? చెప్పండి, ఏది ఇష్టం? మనం ఏది కోరుకోవాలా? దేవుని ప్రకారం సమాధానము వెతికి దాన్ని వెంటాడండి. సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. ఎందుకంటే సమాధానం అనేది ఏంటనుకుంటారు మీరు? చాలా ఇంపార్టెంట్ సమాధానం. ఈరోజు సమాధానం లేకనే గొడవలు, కొట్లాటలు, వార్స్ కూడా అవుతున్నాయి. బయట వార్స్ జరుగుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. ఎందుకంటే సమాధానం లేకనే. కాబట్టి ఈరోజు మనం ఈరోజు ఉన్నాము, జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు ఎట్టుందంటే లైఫ్ దేవుని యొక్క, నేను చెప్తున్నా 100% చెప్తున్నా, ఈ జనరేషన్కి ఒక్కటే దేవుడు ఏంటంటే చెప్తున్నాడు, దేవుడు రాబోతుండు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అబద్ధం ఆడతలేను, నేను పులిపిడి మీదే అబద్ధం ఆడతలేను. రాబోతుండు దేవుడు. ఎప్పుడు వస్తాడో నాకు కూడా తెలియదు, నేను డేట్ చెప్తలేను. కానీ జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తుండు సంఘానికి. ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు లోకాన్ని మాత్రం ప్రేమించవద్దు. మీరు నీతిగా ఉంటే తప్ప పరలోకానికి వెళ్ళలేదు. యూ షుడ్ బి రైచస్. ఇక్కడ కూడా ఆ మాట కూడా ఇక్కడ ఉన్నది, చూడండి, చదవండి. 6వ వచనం చదవమ్మా. 5-6 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. చూడండి, నీతి గురించి ఆకలి దప్పిక ఉండాలని దేవుడు కోరుతుండు కదా ఈ వాక్య ప్రకారం. అవునా? ఏమంటుండు? నీతి గురించి ఏముండాలంట? ఆకలి దప్పికున్నవాడు ఏమవుతాడంట? వాళ్ళు ధన్యులు కాదు, తృప్తిపరచబడతారు. అది ఇంగ్లీష్లో ఏముందంటే దే షెల్ బి ఫిల్డ్ అని ఉంది. తృప్తిపరచబడాలంటే నువ్వేం చేయాలో తెలుసు? నీతిగా జీవించాలి. నీతి లేకుండా రాజ్యం లేదండి, దేవుని రాజ్యం లేదు. ఎందుకంటే చాలా ఇప్పుడు మీరు ఇంటికి పోయినాక చదువుకోండి, ఇది కొండ మీద ప్రసంగంలో దేవుడు 5వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదువుకుంటే 10 వచనాల వరకు దేవుడు చెప్పిన మాటలు ఉంటాయి. నా బైబిల్లో రెడ్ కలర్లో రాయబడని కూడా దేవుడు రాస్తారు. కాబట్టి 10 వచనాలు మీరు చదవండి, అక్కడ అన్నీ ఉన్నాయి, మీరు చదవండి. కావాలంటే ఒకసారి చదవమ్మా, త్వరగా చదువు. 3 నుంచి చదువు. వినండి అండి, క్లియర్గా వినండి ఒకసారి. ఇక్కడ ఆగండి, ఒక్క వాక్యం చూడండి. ఉదయ శుద్ధి గల వారు ధన్యులు అంటే ఇది కూడా నీతి సూత్రం. ఇది కూడా నీతి గురించే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఉదయ శుద్ధి ఎలా వస్తుంది? నీతి ఉంటేనే వస్తుంది, అవునా కదా? కాబట్టి ఉదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచేదారు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుడు చూడాలంటే నేను అడిగిన అనుకో, బ్రదర్ నువ్వు దేవుని చూస్తా, ఎందుకు చూడా పాస్టర్ గారు, నేను చూస్తాను అంటావు, అవునా? ఎవరైనా అంటారు ఇక్కడ ఉన్నోళ్ళు.
ఎవరికైనా ఆశ ఉంది మనందరికి, కానీ చూడాలంటే అంత ఈజీ కాదు. ఎప్పుడు ఉంటుంది అది? నీ మనసులో ఏ లోకం ఉండకుండా, ఆశ లేకుండా, దేవుడు తప్ప నువ్వు ఎవరిని పెట్టుకోకుండా నీ హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అక్కడ? ఉదయశుద్ధి గలవారు ధన్యులు, వారొక్కరే దేవుని చూడగలుగుతారు. నువ్వు దేవుని చూడాలనుకుంటే ఏం చేయాలంటే నీ హృదయంలో శుద్ధ, ప్యూర్ ఇన్ హార్ట్. ఎట్లాంటి ఇప్పుడు చూడండి, మనం ఏం కొంటామండి? ప్యూర్ గీతో స్వీట్స్ ఎక్కడ తయారవుతాయి? జీ పుల్లారెడ్డి ఫేమస్ అయిపోయింది అది. ఇప్పుడు ప్యూర్ గీస్తున్న స్వీట్ కావాలంటే ఎక్కడ కొరుకుతారు, పరిగెత్తారు చెప్పండి? మామూలు కూడా దొరుకుతాయి మన ఏరియాలో కూడా, కానీ ప్యూర్ కాదు అది. ప్యూర్ గీ వాసన వస్తుంటుంది చూడండి. ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ తింటే మీకు ఆ నెయ్యి వాసన వస్తూ ఉంటుంది. అది ఏ నెయ్యి వాడతారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా నెయ్యి వాసన, నూనె వాసన అయితే రాదు, నెయ్యి వాసన వస్తుంది. అది ఏ స్వీట్ తిన్నా వాళ్ళు ఏం రాస్తారు కింద? ప్యూర్ గీస్తో చేయబడ్డ స్వీట్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎలా కోరుతుండో అలా నువ్వు ఉండాలా, లేకపోతే నువ్వు ఎట్లా కోరుకుంటావో దేవుడు ఉండాలా? చెప్పండి, అర్థమైందా మీకు చెప్పిన వర్షన? దేవుడు నేను ఎలా కోరుతున్నా అలా ఉండాలని, అలా ఉండాలా, అలానే ఉండాలి, అవునా? లేకపోతే నేను చెప్పినట్టు దేవుడు వినాలని అనుకునేది మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. ఇప్పుడు మీరు ఎలా ఉంటారో చెప్పండి? ఏం చెప్పాలి? ఈరోజు మీరు నేర్చుకున్నది ఏంటంటే దేవుడు చెప్పినట్టే ఉంటా, అది ఏమన్నా కానీ నా జీవితం కూడా నేను పెనంగా పెడతా దేవుని కోసం అనే ఆలోచన ఉంటుందా? ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏంటంటే ఈ లోకం మనల్ని ఏం చేస్తా అంటే, నీకు మంచి గిఫ్ట్స్ ఇస్తా, నీకు బహుమానాలు ఇస్తా, నీకు అన్ని ఇస్తా, దేవుని వదిలేయి. సైతాన్ గడ ఏం చెప్తాడు? నీకు గిఫ్ట్స్ ఇస్తా, నీకు అవి ఇస్తా, నీకు ఇవి ఇస్తా అని శోధనలు పెట్టి దేవుని వదిలేసి అని చెప్తాడు. అది ఇష్టమా, అవసరమా నీకు? అది ఇప్పుడే కదా చదివినాం, ఏది ఖ్యాతి కలదో, ఏది రమ్యమైందో, ఏది మాన్యమైందో, ఎట్టి దాని మీద స్థుతుందో అది చదివినామా? చదవలే కదా? ఒకసారి పిలిపిలు రాసిన 4వ అధ్యాయం ఒకసారి చదవండి, అదొకటి చదవండి. పిలిపిలు రాసిన 4వ అధ్యాయము 8వ వచనం. ఏమంటుండు? మళ్ళీ చదవమ్మా మొదటి నుంచి. ఏవైతే యోగ్యత కలిగినాయో, ఏవైతే మెప్పు కలిగినాయో, ఏవి సత్యమైనయో, ఏవి మాన్యమైనయో, జాస, ఇక్కడ కూడా సమాధానం అని చూడండి. అప్పుడు ఇవన్నీ చేస్తే సమాధానం అనేది మన ఇంట్లో ఉంటుంది. ఏది ఖ్యాతి కలదో, ఏది రమ్యమైందో, ఎట్టి దాని మీద స్థుతి ఉన్నదో, అంటే ఇక్కడ ఏమంటుడు? ఒక క్రైస్తవ బిలీవర్ ఏం చేయాలంటే మంచి దాని గురించే మనం ఆలోచించాలండి. ఈరోజు చెడు ఎట్టు చెప్పండి? మనకు యూట్యూబ్లో ఏది చూసినా ఇప్పుడు మొబైల్ పట్టుకుంటే అంత చెత్త చెదారం ఎక్కువ ఉంటుంది మంచి దానికన్నా, అవునా? చూడండి, ఎక్కడ మీరు కొట్టకపోయినా వచ్చేస్తుంటాయి, పాపం అయిపోతుంటాయి. ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, ఇప్పుడు రీల్స్ పెడుతున్నారు, అవి పెడుతున్నారు, కొత్త స్టార్ట్ అవుతుంది. సైతాన్ కూడా అడ్వాన్స్ చేస్తుంటాడు అన్ని టెక్నిక్స్ అన్నీ కదా. ఇన్స్టాగ్రామ్ ఉంది చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా మంచిగా ఉన్నాయి? అన్ని చెత్త ఫోటోలు, చెత్త అని. ఆడోళ్ళు కూడా విచ్చలవిడి అయిపోయారు ఇప్పుడు. ఆడోళ్ళు కూడా ఏం భయపడతలేరు. సిగరెట్ కూడా మంచిగా తాగేస్తారు, మంచిగా రోడ్డు మీద నిలబడి కరెక్ట్గా, ఏం భయపడకుండా. వీడేంద్ర ఒకటి తాగితే నేను తాగలేనా అని మామూలు తాగుతుంది సిగరెట్. ఇప్పుడు చూడండి మీరు, నిజంగా ఇక్కడ మనకు లేదు, కానీ అక్కడ జూబ్లీహిల్స్ అటు వెళ్తే చాలా మంది తాగుతారు, డైరెక్ట్ తాగుతుంటారు రోడ్డు మీదనే. ఎవరు భయపడరు, వాళ్ళు భయపడరాడు. పాష్ ఏరియా కాబట్టి పాష్గా సిగరెట్ తాగుతారు. అంటే అది కూడా స్టైల్ అయిపోయింది ఇప్పుడు. సిగరెట్ తాగకపోతే కూడా అవమానం. ఫ్రెండ్స్ కాడ అరే మీరు తాగారా అంటే అవమానం. ఆ పిల్ల కూడా ఎగిలిస్తే ఆ పిల్ల కూడా తాగుతుంది అంటే అట్లా. అంటే ఇప్పుడు ఏదైపోయింది అంటే ఇదంతా ఒక వేస్ట్ అయిపోయింది ఇదంతా లోకం. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఎందుకంటే అంచె దినములలో భయంకరమైన పాపము, సొదొమ గొమొర్రా లాంటి పాపం ఉంటుంది అన్నాడు, అవునా? నోవహు దినం లాంటి పాపం ఉంటుంది. అటువంటి పాపం ఉన్నప్పుడు అక్కడ చూడకండి. మీరేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, నా రాకడ దగ్గర అవుతుంది కాబట్టి మీరు నీతి సాధనలుగా ఉండాలి, కానీ ఆ మురికిలా మీరు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మీరు నీతిగా, నా బిడ్డలుగా మీరు సంఘంలో, దేవుని యొక్క సంఘంలోనే మీరు పెరగాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే అన్న సామ్యూయల్ను తీసుకొచ్చి చర్చిలో పెట్టినప్పుడు సామ్యూయల్ చర్చిలో పెరిగిండు, సామ్యూయల్ భక్తిగా పెరిగిండు. ఎందుకు పెరిగిండు? చర్చిలో పెంచబట్టి భక్తిగా పెరిగిండు. సామ్యూయల్ ఇంట్లో వేస్తే ఏమవుతాడు? పెరగలేడు. కాబట్టి సామ్యూయల్ని డెడికేట్ చేసుకొని తల్లి ఏం చేసింది? పాలు మరవగానే చర్చిలో వదిలిపెట్టింది. కానీ కొంతమంది అట్లా వదిలిపెట్టరు, తల్లులు సారథంగా వాడుకుంటారు ఇంటికి. అందులో
కానీ పాలు మరగానే ఆ తల్లి ఏం చేసిందంటే సామ్యూయలు ఆడ చర్చిలో పెట్టింది కాబట్టి ఆయన మంచి భక్తిపరుడు అయిండు, ప్రవక్త అయిండు. అవునా? ఎంత మంచిగా ఆయన దావీదుకు తప్పు చేసినప్పుడు చెప్పిండు, సౌలుకు తప్పు చేసినట్టు చెప్పిండు, దేవుడి నుంచి మాట్లాడాలి వింటున్నాడు, ఆయన స్వరం వింటున్నాడు. ఎంత భక్తిగా మారడానికి కారణం ఏంటంటే పాలు మరవగానే ఆ తల్లి వాగ్దానం చేసింది, నేను అర్పిస్తాను, తీసుకుపోయి చర్చిలో అర్పించింది. అర్పించగానే ఆ సేవకుడు గొప్ప సేవకుడుగా చరిత్రలో ఈరోజు మనం చదువుతున్నామంటే అంత పెద్ద ప్రవక్త, మంచి ప్రవక్త ఎవరన్నారంటే సామ్యూయలే. కాబట్టి అటువంటి గొప్ప ప్రవక్త నా తల్లి అన్నది ఎంత ధన్యురాల తల్లి చెప్పండి. తర్వాత ఆమె పిల్లలు పుట్టినరు, కానీ ఫస్ట్ ఆమె ఒప్పుకుంది ఏంటంటే ఆ పిల్లల్ని మాత్రం దేవునికి ఇస్తాను ఒప్పుకుంది, ఇచ్చేసి ఆమె కమిట్మెంట్ ఇచ్చేసింది, పాలు మరవగానే పోయి ఇచ్చేసి. కాబట్టి ఇట్లా అనుకోవాలండి, ఏంటంటే దేవుని సన్నిధిలో పెరుగుట అది వేరు, లోకంలో పెరుగుట అది వేరు. నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు నువ్వు భక్తిగా ఉంటావా, దుర్మార్గ పనులు చేస్తావా, చెడ్డ ఆలోచనలు తెచ్చుకుంటావా? ఇప్పుడు చెడ్డ ఆలోచనలు ఎట్లా వస్తాయండి? ఎవరు పెడతాడా? చిప్పు పెడతాడా తలలో? సిమ్ ఏమైనా ఉంటుందా చెప్పండి? సిమ్ ఏమైనా పెట్టుకుంటాం మనం తలలో? మనం మార్చుకోగలుగుతామా లేదా? మార్చుకోగలుగుతాం కదండి. ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? బ్రదర్ నేను ఎంత ట్రై చేసినా మార్చుకోలేనంటే ఎట్లా? మార్చుకోలేనంటారా ఏమంటారా లేదా? అస్సలు బ్రదర్ ఎంత చేసినా పోతలేదు. ఎందుకు పోదు? నీకు ప్రేయర్ లేకపోతలేదు, ప్రార్థన లేకపోతలేదు, వాక్యం లేకపోతలేదు. నువ్వు చెత్త ఆలోచనలు అన్నీ ఆలోచిస్తున్నావు, చెత్త పనులు, చెత్త ఆలోచనలు, చెత్త ఎవడో చెప్పింది అన్నీ తీసేసుకుంటున్నావు. కానీ దేవుడిది మాత్రం నువ్వు తీసుకో, నీ మైండ్లోకి తీసుకో. నీ మైండ్లో పెట్టి బుర్ర లేకుండానే ఉండదు. దేవుని వాక్యం ఒక్క చుక్క కూడా ఉండదు నీలో. ఏముంటుందంటే చెత్త చెదారం అంతా, బయటికి వెళ్ళి వచ్చే చెత్త అంతా నింపుకుంటున్నావు నిత్యలా. ఇది అవసరమా? ఇప్పుడు మనం చదివిన ఏమనేది, ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైందో, ఎట్టి దాని మీద స్తుతి ఉన్నదో వీటి మీదనే నీ జాస పెట్టు. జాస అంటే అర్థమైంది కదా, ఇంట్రెస్ట్. పుట్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ ద నోబుల్ థింగ్స్ అండ్ ప్యూర్ థింగ్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. డోంట్ పుట్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. నీ దానికి తెచ్చిలో పెట్టుకో. అందుకే లోకాన్ని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కానే కాదు. దేవుడు క్లియర్ చెప్పిండు, లోకాన్ని ప్రేమించేవాడు నాకు విరోధి, శత్రువు అంటుండు దేవుడు. మీరు లోకమే మీలో ఉంటే ఈరోజు మీరు తీసేసుకోవాలండి. దయచేసి చెప్తున్నా, దేవుడు మీరు వింటారు బోధలు, కానీ మారకపోతే వేస్ట్. మనం ఒకటి గుర్తుపెట్టు, ప్రభా ఈరోజు మీరు విన్న వాక్యం గుర్తుపెట్టుకో. ఒకటి, దేవా నేను మారిపోతా, ఇట్లనే ఉండను, మార్చుకుంటాను నా లైఫ్. ఎందుకంటే ఈ ప్లేస్ ఏంటంటే చర్చి మార్చుకోనికే అండి. జస్ట్ వచ్చి విని వెళ్ళిపోదాం, క్రైస్తవులం కాబట్టి అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోదాం అనే చర్చి నేను నడపలేను, నేను నడపనట్టు. ఎందుకంటే ఈ చర్చిలో మార్పు రావాలని నేను కోరుతున్నాను. యాజ్ ఎ పాస్టర్గా మీరు ఎంతమంది వస్తుర్రో, మీరు రెగ్యులర్ అంటారండి బ్రదర్, గుంపులు నింపుకోవాలని నాకు లేదు. ఏంటంటే ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు చాలు, 2-3 పరలోకం పంపగలుగుతాను. చెత్త ఎందుకంటే నేను ఏం చేసుకోవాలి చెత్త? కాబట్టి దేవుడిని నమ్ముకొని మీరు మారితే దేవుడు కూడా కార్యం చేస్తాడు. నేను మొండిగుంటా, గట్టిగుంటా, నాకే చెప్పేది, నేనే గ్రేట్ లీడర్ నన్ను అనుకుంటే అది దెబ్బతినే తత్వం అన్నట్ట. దేవుడు ఒకరోజు దెబ్బ కొడతాడు. కాబట్టి ఆ కొట్టక ముందు మీకు హెచ్చరిక ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే మీరు దేవునికి సమీపంగా ఉండండి, దేవుడు చెప్పినట్టు వినండి, సంఘంలో నీతిగా ఉండండి, ఇంట్లో కూడా అప్పుడు నీతి వర్తిల్లుతుంది. కాబట్టి నీతి, సమాధానం ఇవి లేకుండా మనం ఉండగలుగుతామండి? నీతి గురించి ఆకలి తప్పికుండామంటే ఉందా? ఏదో ఎప్పుడో మనం చదువుకొని బైబిల్ తీసి మళ్ళీ ఇప్పుడు మూలకు పెడతాం, మనం చదవం బైబిల్, మళ్ళీ సండే వస్తేనే బైబిల్ పట్టుకుంటాం, మళ్ళీ సండే వస్తేనే చర్చి కూర్చొస్తుంది. అట్లా కాదండి, ప్రతిరోజు దేవుడు ఏమంటున్నాడంటే దివారాత్రులు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు, వాడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన చెట్టుగా మారిపోతాడు అన్నది. ఫలాలిచ్చే చెట్టుగా మారిపోవాలంటే దివారాత్రులు వాక్యం నీలో ఉండాలి. పరిస్థితులు ఏమన్నా కానీ, ఎంత తీవ్రతగానే ఉండండి బయట పరిస్థితులు, కొండొచ్చి నీ మీద పడుతున్నా పర్వాలే, కానీ దేవుడు అంటే కొండను చూసి మాట్లాడుతుంది, వెళ్ళి సముద్రంలో పడమంటే వెళ్ళి పడుతుంది, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. అది లేకుండా మనం ఎన్ని మాట్లాడినా సున్నాతో సమానం. ఇప్పుడు ఎన్ని మాటలు దీనికి, ఇప్పుడు ఈ మనం మంచి మాటలు మాట్లాడుకున్నామండి, ఈ మాటలు కాకుండా నువ్వు ఎన్ని మాటలు లోక మాటలు మాట్లాడినా దానికి ఈజీక్వల్ టు 0 వస్తుంది మార్క్స్. అవునా? ప్రార్థన చేసుకో. ప్రభా పరిశుద్ధురా, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన స్తుతులు స్తోత్రాలైనా. మీరు ఇచ్చిన వాక్యం ఎంతో గొప్పది నాయన. మీరు మీతో మాట్లాడారు ప్రభా. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటున్నారు. కాబట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. నేను దేవుడు లేకుండా ఏది నిర్మించబడలేదు లోకంలో అని కూడా రాయబడ్డది ప్రభా. వెలుగు మనిషి జీవితంలో వెలుగులో ఉన్నవాడు జీవం ఉంటాడు ప్రభా. కాబట్టి ఆ వెలుగు అనేటువంటిది జీవింపజేసింది మనిషిని అంటున్నారు. కనికరించండి అయ్యా, పరిశుద్ధాత్మతో నింపి ఈ దుష్టుడి వాక్యము అర్థం కాకుండా చేయకుండా ఈ వాక్యం ఈ బిడ్డల్లో నాటబడి బహుగా ఫలించగలిగే శక్తిని దయచేయండి. అద్భుతరీతిగా ఫలాలు వచ్చే సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము ఈ బిడ్డలలో ఫలింపజేసి గొప్ప పంటగా మారేటాడు సహాయపడమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం. ఎవరైతే ఆన్లైన్ చూసారో వాళ్ళు కూడా తండ్రి దీవించబడి ఆశీర్వదింపబడి ఈ వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు మార్చబట్టేట్టు సహాయపడమని కోరుతున్నాం నాయన. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. హలో,
హలో కాడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. కానుకల నిమిత్తం అమ్మ మనమ్మ గారు ప్రార్థన నడుపుతారు. ప్రభు సంస్కారం కోసం ప్రార్థన చేసుకుందామండి. దానికన్నా ముందు నేను చెప్పదలుచుకున్నా, నిన్న మేము కూడా ఏదో కష్టపడుతుంటే మనకు ఒక సిస్టర్ మనకు పాతగా తెలిసినామే, ఆమె సిస్టర్ మనకు 10,000 రూపాయలు మనకు తెచ్చి ఇంటికి వచ్చి పాపం ఎంత గొప్పగా మేము ఎట్లా ఏంద్రా అని కొన్నిసార్లు అనుకున్నప్పుడు దేవుడు చూడు ఎంత అద్భుతాలు చేస్తాడు అనే మాట. మరి ఆమె కిందికి వచ్చి మీదికి వచ్చి చర్చిలో చేతి కుడియలే గల్లలు పెట్టి 10,000 చర్చ్ కోసం మీరు వాడుకోండి అని ఇచ్చింది. అది ఎప్పుడో మాకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది, కానీ మధ్యలో మేము కలవలేదు సిస్టర్తోని. ఆ సిస్టర్ మరి మాకు ఎంత సాయం చేసింది. మరి దేవుడు అటువంటి వాళ్ళు లేపుతుండంటే మరి వాళ్ళకి ఆ మనసు కలిగి మన కాడికి ఏమైనా వచ్చిర్రంటే కూడా అది దేవుని కార్యం జరుగుతుందని నమ్మాలా. కాబట్టి మీరు కూడా దేవుని కోసం ఇవ్వాలా. ప్రతి ఒక్కరు చూడండి, మనం పీసునాసికి ఇస్తానంటే పీసునాసికి ఉంటామంట, సంతోషంగా ఇస్తానంటే మన సంతోషంగా మన అన్ని ఇంట్లల్లా దేవుడు అన్ని నింపుతాడంట. అది నేను చెప్పింది కాదు, వాక్యంలో చెప్తున్నాను. ఎందుకంటే మనము కంజూస్గా ఇవ్వద్దండి. కంజూస్ అంటే తెలుసు కదా, పీసునాస్గా చూసుకొని అందాజా ఎట్టిద్దాం అనేది కాదు. ధారాళంగా మనం ఎప్పుడైతే మనసుతో దేవునికి ఇస్తామో దేవుడు మన ఇంట్లో అన్ని సమృద్ధిని ఇస్తాడండి. ఎందుకంటే దేవుడు లేకుండా మనకేం లేదు. ఇప్పటిదాకా నేను చెప్పింది అది ఏంటంటే, మనం దేవునికి ఇస్తూ ఉంటే మనం ధనవంతులం అయిపోతాం, రిచ్ అయిపోతాం. ఇది నేను సాక్ష్యం కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె మీద వచ్చి ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేయించుకొని మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది ఆమె సిస్టర్. వచ్చి ఇచ్చిపోయి ప్రార్థన చేసి పంపించిన. కాబట్టి అట్లా వాళ్ళు ఎందుకంటే ప్రేరేపణ ఎట్లా వస్తుందండి, ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్పాలంటే దేవుడు పంపించాలి. అవునా, దేవుడు పంపించి వస్తారు ఎవరన్నా ఉట్టిన వచ్చి మనకు పైసలు ఇచ్చిపోతారా? కాబట్టి ఇది ఒక అద్భుతం అని, ఒక సాక్ష్యం అని చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా అలా ఇచ్చుకుంటా నేర్చుకోండి. ఎంత ఇస్తుంటే మనం అంత దీవించబడతాం. దేవునికి ఇచ్చేది ఎట్లా మనకి వస్తాయో రావా అనుకోవద్దు. అది ఒకటి చెప్తున్న దేవుడు 1 fold ఇస్తే 100 fold ఇస్తాడు. ఏమంటాడండి, 1% ఇస్తే 100% ఇస్తాడు, 100% ఇస్తాడు. అక్కడ మనం ఎప్పుడు ఆలోచన పెట్టుకోదు. ఏంటంటే సైతాన్ ఆలోచన పెడుతుంది, ఎందుకు ఇస్తానో, నీకే పైసలు లేవు కదా, నువ్వు పెట్టిస్తావు దేవుని కాడ, నువ్వు 1000 రూపాయలు ఇస్తే నువ్వేముంటావు, మిగులుతాయా నీకు అని సైతాన్ అనుమానాలు పెడుతుంది. కానీ 2 కాసులు ఆమెను గుర్తుపెట్టుకోండి. ఆమె ఏం చూసి ఇచ్చింది, ఏం లేవు ఆమె దగ్గర, ఆ 2 కాసులే ఉన్నాయి. కానీ 2 కాసులు మొత్తం వేస్తే దేవుడు ఏమంటాడు, అక్కడ కూర్చొని చూసిండు దేవుడు, ఈమె అందరికన్నా ఎక్కువ ఇచ్చింది ఈ విధవరాలు అన్నాడు. అట్లా మనం నేర్చుకోవాలండి వాక్యాలు. ఈ వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు, వాక్యం అనేది సత్యం. కానీ మనం మాట్లాడుకునే అబద్ధాలే ఉంటాయి, కానీ వాక్యం సత్యం. ఈ ప్రభు సంస్కారం కోసం ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వాళ్ళు పాల్గొనాలని కోరుతున్నానండి. మరి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వాళ్ళు తీసుకోండి, చిన్నపిల్లలకు దయచేసి ఇవ్వకండి, ఏ వైన్ కానీ బ్రెడ్ కానీ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. గొప్ప దేవా, ఈ యొక్క రొట్టె మీ శరీరాన్ని సాదృశ్యస్తుంది నాయన, ఈ రసం మీ రక్తాన్ని సాదృశ్యస్తుంది ప్రభా. ఈ రొట్టెను మీరు దీవించండి, ఈ రసంను మీరు దీవించండి. మీరు వచ్చే వరకు నమ్మకంగా మేము ఉండాలని కోరుకున్నారు.
మరి బాప్టిజం తీసుకునే వాళ్ళకి ప్రేరేపణ దయచేయండి అయ్యా. బాప్టిజం తీసుకునే ఒక మార్గాన్ని తెరవండి ప్రభా. త్వరగా బాప్టిజం తీసుకొని మిమ్మల్ని రక్షణ కూడా అంగీకరించుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ యొక్క రొట్టెను ఈ ద్రాక్షరసాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా, ఆత్మీయంగా బలపరచబడి శోధన ఎదిరించి, సాతాన్ని ఎదిరించి, దుష్టశక్తులను ఎదిరించి బలంగా జీవించగలిగే శక్తిని మీరు మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ యొక్క రసము, ఇది ద్రాక్షరసము మీ రక్తమని మేము అనుకుంటున్నాం. ఈ యొక్క రొట్టె మీ శరీరం అని మాకోసం నిలగొట్టమే శరీరము. మీరు రక్షించినందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకొని ముందుకెళ్లే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రవి గారు నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, మూల్యమైన యేసు రక్తము, మూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, మూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన యేసు రక్తము. కళ్ళు మూసుకొని అయితే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మనకి ఫ్రైడే కూడా 12 గంటలకు ఉమెన్స్ మీటింగు, లేడీస్ మీటింగ్ ఉంటుంది. మీరు అందరు రావాలా, ప్రార్థనకు కూడుకోవాలని. చాలామంది రాలేకపోతున్నారు. అనుకూలంగా ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలని, రాకుండా ఉండకూడదు. ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటుందో, టైం ఉంటుందో మీరు తప్పకుండా వచ్చి పాల్గొని మన సంఘం కోసం ప్రార్థన చేద్దాం, బయట వాళ్ళ కోసం ప్రార్థన, మీకోసం కూడా చేసుకోవచ్చు. 3 అవకాశాలు మనకు ఉంటాయి కాబట్టి ప్రార్థన ఎప్పుడు మిస్ కావద్దండి. మాకు ఛాన్స్ ఉన్నప్పుడు మనము ఎవరు చూస్తలేరు, ఇక్కడ దేవుడు చూస్తూ గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తలేరు, నేను చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు భయపెట్టాలి, తప్పకుండా దేవునికి లోబడతారు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, గొప్ప దేవా. ఈ యొక్క వాక్యం విత్తబడింది మీ స్తుతులు. దుష్టుడు దొంగిలించకుండా ఆ వాక్య ద్వారా ఫలితం దొరికేటట్టు చేయండి ప్రభా. చేతబడి మంత్రకట్లు, మంత్రశక్తులు, సైతాను యొక్క పోడును తొలగించండి, ఇస్తున్నామాలు విడుదలయ్యండి. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరిలో కూడా ఏ దయ్యమో, ఏ చేతబడి శక్తులు, మంత్రకట్లున్నా కాల్చిపడేయండి ప్రభా. ఇప్పుడు ఎల్లగొట్టమని కోరుతున్నాం. పరిశుద్ధాత్మతో నింపి తండ్రి, మాకు జ్ఞానం లేకపోతే జ్ఞానం దయచేయండి ప్రభా. ఎవరితో ఎలా మెలుక్కోవాలో, ఎవరితో ఎలా మాట్లాడుకోవాలో, మా సంభాషణ కానీ, మాట కానీ, చూపు కానీ, తీరు కానీ ప్రతిదీ మార్చి, క్షమించి, కరుణించి, కృపచూపి కొత్త బిడ్డలుగా, నూతన సృష్టిగా మార్చుకొని మమ్మల్ని నడిపించుకోమని కోరుతున్నాం నాయన. ఇతబడిన వాక్యం ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసం సదా ఎల్లప్పుడు మనందరికీ, ఆయన భక్తులకు ప్రతి ఒక్కరికి తోడై ఉండాలని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.